శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి చేత రచించబడిన శ్రీ రామాయణ కల్పవృక్షం మీద ప్రవచనాల్లో భాగంగా ఇప్పటికీ బాలకాండ మరియు అయోధ్యకాండ పరిసమాప్తమైనాయి. ఈరోజు 10వ తారీఖు డిసెంబర్ గాయత్రీ భవన ప్రాంగణంలో అరణ్యకాండలో రెండవ ఘట్టమైన పంచవటి ఖండం మీద శ్రీ హెచ్విఎల్ ప్రసాద్ బాబు గారి చేత ప్రవచనం ప్రారంభం కాబడుతుంది. వీరు సోషల్ స్టడీస్ టీచర్గా జీవితం ప్రారంభించి దాని తర్వాత హెడ్ మాస్టర్గా రిటైర్ అయినారు. ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఖమ్మంలో ఇవ్వటం జరిగింది. అలాగే సాహిత్య రూపకాలు, సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటువంటి ప్రసాద్ బాబు గారు పంచవటి ఖండాన్ని ప్రారంభించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే. బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సరస్వతి స్వరూపమైనటువంటి సభకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈనాడు శ్రీ రామాయణ కల్పవృక్షంలో అరణ్యకాండలో పంచవటి ఖండము అనేటువంటి దాన్ని నా తోచిన రీతిగా నేను అవగాహన చేసుకోగలిగినటువంటి దాన్ని బట్టి ఇక్కడ మీ ముందు 2 మాటలు చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాను. అయితే మిత్రులు చాలామంది కోరిక ఏమిటి అంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో ఉన్నటువంటి సాహిత్య అంశాలను కూడా కాస్త తడవండి అనేటువంటిది. అయితే మహాసముద్రాన్ని చిన్న గ్లాసులో నింపటం చాలా కష్టం. అలానే అనంతమైనటువంటి ఆకాశాన్ని దర్పణంలో చూపించడానికి ప్రయత్నం చేయటం కూడా చాలా కష్టమైనటువంటి పని. విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలో సమస్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే, అలంకార భూయిష్టమైనటువంటి రచన, ఉక్తి వైచిత్ర్యం ఉన్నటువంటి రచన. ఈయనలో పూర్వ కవులు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఈ పంచవటి ఖండం 461 గద్యాలతో నిండినటువంటి ఖండం ఇది.
ఈ 461 గద్య పద్యాలలో విచిత్రం ఏమిటంటే 31 రకాల ఛందస్సుని ఈయన వాడారు. దీనిలో ఛందోశాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ ఛందస్సు ఎక్కడిది అని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో స్వేని అనేటటువంటి ఒక వృత్తాన్ని తీసుకొచ్చి వాడారు. 31 రకాల ఛందస్సులు, ఈ ఛందో విన్యాసం ఇంత ఉన్నది అని చెప్పుకుంటూ కూర్చుంటే పంచవటి ఖండంలోకి శూర్పణఖ కూడా ప్రవేశించకుండానే 2 గంటలు అయిపోతుంది. ఆ వ్యాకరణాంశాలు అంత గొప్పగా ఉన్నటువంటివి. కానీ ఈయన గారి రచనా విధానం ఎట్లా ఉన్నది అనేటువంటి దాని గురించి మాత్రం ఒక్క 5 నిమిషాలు, నా మాటలు కాదు, పెద్దలు డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య గారి రచనలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని తీసుకొని విశ్వనాథ సత్యనారాయణ గారి రచనా విధానం ఎలా ఉన్నది అనేటువంటిది ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. వాల్మీకి ఋషి దివ్య భాసుర రూపం అవలోకనము చేయు ఆశ కలిగే, కాళిదాస కవీంద్ర కమనీయ రూపము కలనైన కాంచక గాయమయ్యే, నన్నయ్యనొక్క క్షణమైన చూడలేదను విచారమున ఆయాసమొదగే, తిక్కన్న గారితో ఒక్క మాటైనను పలుకలేదనిలోన బాధ పెరిగే, అల్లసానిక వీసు అలనాటి సభలోన కలిసి కొనగలేక కలత హెచ్చే, కాని ఈనాడు వారే నా కనుల ముందు విశ్వనాథ నీ రూపాన వెలసి దివ్య లలిత కవితలనొక్కచో ఒలకబోయుచుండ నా గుండె పొంగి ధన్యుండ నేను. దీనిలో వాల్మీకి, కాళిదాసు, నన్నయ్య, తిక్కన, అల్లసాని పెద్దన 5 గొప్ప కవులతో విశ్వనాథ వారిని పోల్చారు. ఇంకా నన్నయ్య గారిలో ప్రత్యేకత, కోదండరామాచార్యులు గారు వారు ముందుకు వచ్చి కూర్చుంటే మేము సంతోషపడతాం. నన్నయ్య గారిలో ప్రత్యేకత ప్రసన్న కథా కలితార్థయుక్తి అనేటువంటి దాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. నన్నయ్య గారి రచనలో పాత్రలు ప్రసన్నంగా మన ముందు ప్రత్యక్షమై కథ నడిపిస్తూ ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో కూడా పాత్రలన్నీ అట్లానే ఉంటాయి. అందుకనే నన్నయ్యని చూడలేదు అనేటువంటి బాధ లేదు, విశ్వనాథ వారే నన్నయ్య. అలానే కాళిదాస కవీంద్ర కమనీయ రూపంబు, ఆ రూపం చూడలేదు అంటున్నాడు కాళిదాసు. ఉపమా కాళిదాసస్య అనేటువంటిది లోకోక్తి. ఉపమాలంకారం చెప్పడంలో కాళిదాసుని మించిన వాడు లేరు అని. అలానే రామాయణ కల్పవృక్షంలో వెతికి చూస్తే వెతక్కుండా చూసినా వెతికి చూసినా, వెతికి చూడడం అంటేనేమో బాగా జాగ్రత్తగా అన్వేషించి ఉపమాలంకారాన్ని ఎన్ని రకాలుగా వాడవచ్చు అనేటువంటిది చెప్పడం. వెతకకుండా చూస్తే మామూలుగా మూలభూత అలంకారం కదండి ఉపమాలంకారం అంటే, అలంకారాలన్నింటికీ మూలమైనటువంటిది. అది దర్శనమిస్తుంది. కాళిదాసు ఎంతగా ప్రయోగించారో అంతగా ప్రయోగించారు వీరు. నన్నయ్యనొక్క క్షణమైన చూడలేదను విచారమున ఆయాసమొదవే. వాల్మీకి రామకథ రాశాడు, విశ్వనాథ రామకథ రాశాడు. నన్నయ్య ప్రసన్న కథా కలితార్థయుక్తి, విశ్వనాథ అంతే. తిక్కన్న శిల్పంపు తెలుగు తోట, విశ్వనాథ వారి మాటల్లో చెప్పాలంటే. అయినా తిక్కన గారి రచనలో పాత్రలు మాట్లాడుకుంటాయి. సంభాషణ ఎట్లా నడుస్తుందో అట్లా పాత్రలు కథను నడిపిస్తూ ఉంటాయి. కానీ నాటకీయత ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి, దాదాపుగా ఇది 11వ ఉపన్యాసం అనుకుంటాను, ఇన్ని రోజుల నుంచి నడుస్తూ ఉన్నటువంటి వాటిల్లో 12 విశ్వనాథ సత్యనారాయణ గారి పాత్రలు ఎట్లా మాట్లాడుకుంటున్నాయి పద్యాల్లో సాధారణంగా అనేటువంటిది, ఆ సంభాషణ శిల్పాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది పెద్దలందరినీ నేను కోరేది ఏమిటంటే, ఇక్కడ పద్యాలు చదువుతూ ఉన్నటువంటి మా ప్రవాచకులు చదువుతూ ఉన్నటువంటి పద్యాల్లో సంభాషణ రీతిగా ఉన్న పద్యాలు ఏమిటి గమనించి
విశ్వనాథ వారి పద్యాలను ప్రేమించండి అని కోరుకుంటున్నాను నేను. అలానే అలసాని పెద్దన, ఆంధ్ర కవితా పితామహుడు అని చెప్పేసి అంటాం. ఆయన రచనలో వర్ణనలు చాలా విశిష్టంగా ఉన్నాయి. ప్రబంధాలకు శ్రీకారం చుట్టినటువంటి వాడు ఆయన. ఎర్రన ప్రబంధ పరమేశ్వరుడు కావచ్చు, కానీ సంపూర్ణమైనటువంటి ప్రబంధాన్ని తీర్చిదిద్దినటువంటి వాడు అలసాని పెద్దన. మనుచరిత్ర. అలానే చక్కటి వర్ణనలు, ఋతువర్ణనలు ఎంత బాగా చేస్తాయండి. దీంట్లో కూడా ఇవాల్టి ఖండికలో కూడా హేమంత ఋతు వర్ణన ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి వర్ణన ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు. ప్రతి క్యారెక్టర్ని వర్ణన చేయటం, ప్రదేశాన్ని వర్ణన చేయటం, ఋతువుల్ని వర్ణన చేయటం, ప్రకృతిని వర్ణన చేయటం, ఆయన్ని మించినటువంటి వారు లేరు. ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే, మైసూర్ పాకు లేకపోతే కలాకంద్ తీయగా ఉంటుంది అని చెప్పేసి ఎవడో వచ్చి చెప్పాలా? చెప్తే అర్థమవుతుందా మనకు తీయగా ఉన్నదని? నోట్లో పెట్టుకుంటేనే అర్థమవుతుంది, తింటేనే అర్థమవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు కూడా అట్లా చదివితేనే అర్థమవుతాయి తప్ప ఆ అనుభూతి అనేటువంటి దాన్ని ప్రకటన చేయక్కర్లా. సంస్కృతంలో ఒక మాట చెప్తారు, ఆమోదో నహి కస్తూరియా శబదేన విభావతే. కస్తూరిని తీసుకొచ్చి అక్కడ పెట్టి, ఇది కస్తూరండి, వాసన పీల్చండి, మంచి వాసన వస్తుంది అని ఎవడు శబదం చేసి చెప్పక్కర్లా. రామాయణ కల్పవృక్షం కూడా అట్లాంటిదే. ఈ కల్పవృక్షము గంగ ఈ భారతమున కదలుదాకా కల్పవృక్షం వెల్గు అనల్ప మహిమ వెలుంగుల దొరనింగి వెలుగుదాకా వెలిగెదవు నీవు తెలుగులో విశ్వనాథ. గంగానది ఈ భూమండలం పైన ఉన్నంత వరకు రామాయణ కల్పవృక్షం ఉంటుంది. విషవృక్షాలు పుట్టినాయండి, పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయినాయి. దాన్ని తలుచుకుండేటువంటి వాళ్ళు లేడు. అటువంటి గొప్ప సంపదను ఇచ్చినటువంటి విశ్వనాథ వారికి సభాముఖంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అరణ్యకాండలో పంచవటీ ఖండం. ఈ పంచవటీ ఖండంలో ఉన్నటువంటి కథ ఏమిటంటే, జటాయువు నిన్నటి రోజున వచ్చారు. జటాయువు వచ్చి ఆయన తనకు దశరథ మహారాజుకు కలిగినటువంటి మైత్రిని గురించి చెప్పడం ప్రారంభంతో ఈ ఖండం ప్రారంభం అవుతుంది. అటు తర్వాత ఆ జటాయువు వెళ్ళిపోయిన తర్వాత వీరు పర్ణశాలను ఒకదాన్ని నిర్మించుకోవడం, ఆ పర్ణశాలలో సీతారామ లక్ష్మణులు హాయిగా కాలం గడుపుతూ ఉండడం, ఇంతలోకి హేమంత ఋతువు రావడం, ఆ ఋతువు యొక్క వర్ణన చేయడం, అటు తర్వాత శూర్పణఖ రావడం, ఆ శూర్పణఖ వచ్చి రామస్వామిని తనకు భర్తగా కమ్మని అడగడం, అటు తర్వాత రామస్వామి లక్ష్మణుడి దగ్గరికి పంపడం, అటు తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి రావడం, సీతను బెదిరించడం, ఆమె ముక్కు చెవులు లక్ష్మణస్వామి కోయడం, అటు తర్వాత ఆమె వెళ్ళి తన సోదరులైనటువంటి ఖరదూషణాదులకు చెప్పడం, ఆ ఖరదూషణాదులు యుద్ధానికి రావడం, ఆ జరిగినటువంటి యుద్ధంలో దండకారణ్యాన్ని దైత్యులు లేకుండా చేసేటువంటి శపథం పూనినటువంటి రామచంద్రమూర్తి 14,000 మంది రాక్షసులను, ఖర, దూషణ, త్రిశూరులు అనేటువంటి వాళ్ళందరినీ కూడా సంహరించడం అనేటువంటిది దీనిలో ఉన్నటువంటి కథాభాగం. ఇవాళ శ్రీరజతాచలశేఖరహారి గుహవాసి లేలిహాస శ్రితజనోదార సహాదుసానా ప్రధాన. రామాయణ కల్పవృక్షంలో ప్రతి ఖండము కూడా శివుడి ప్రార్థనతోనే ప్రారంభం అవుతాయి. ఆ లేలిహాసుడైనటువంటి శివుడిని ప్రార్థన చేస్తూ ఖండంలోకి వెళ్తున్నారు. ఇక్కడ మహాక్కర అనేటటువంటి ఛందస్సుతో ఈ ఖండం యొక్క పద్యాలు ప్రారంభం అవుతాయి. 5 పద్యాలు మహాక్కరలో రాశారు. మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అల్పాక్కర అనేటువంటివి ఈ అక్కర ఛందస్సులో ఉన్నటువంటివి. కానీ ఛందస్సు జోలికి నేను పోను, సమయం వృధా అవుతుంది.
అక్కర అంటే అవసరము అని. ఇక్కడ జటాయువుకి రాముడితో అవసరం ఉన్నది, రాముడికి జటాయువుతో అవసరం ఉన్నది. కాబట్టి చూడండి, ప్రయోగం అంటే అట్లా చేయాలి, అంతేగాని నాకు ఛందస్సు వచ్చు కదా అని జిమ్మిక్కులు చేయటం కాదు. మహాక్కర ప్రయోగం చేశాడు. గొప్ప అవసరం ఉన్నది, కథాగమనం ముందు బాగా నడవలసి ఉన్నది. కాబట్టి మహాక్కరతో ప్రారంభం చేస్తూ ఆ మహాక్కర పద్యాల్లో అంటాడు, రాముణ్ణి సంబోధిస్తున్నాడు. విన్ము మా దశరథుని బిడ్డ. జటాయువు రాముణ్ణి పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాడు. విన్ము మా దశరథుని బిడ్డ, మా దశరథుని బిడ్డ, నేను చెప్తున్నాను విను అని చెప్పి అన్నాడు. ఏమి చెప్తున్నాడు? తన గురించే తాను చెప్పుకుంటున్నాడు జటాయు. మా దశరథుని బిడ్డ అన్నాడు. అంటే మా సారండి, మా ఊరండి ఈయన అని చెప్పి చెప్పుకున్నట్లుగా నా స్నేహితుడి కొడుకు అని ప్రకటించడం. ఏం చెప్పాడు? చాలా పెద్ద లిస్టు చెప్పాడండి. బ్రహ్మగారి దగ్గర నుంచి ప్రారంభం చేసి కశ్యప ప్రజాపతి దాకా క్రమం చెప్పాడు. క్రమం చెప్తూ ఆ క్రమంలో కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి భార్యలందరి వివరాలు చెప్పాడు. చెప్తూ వినత అనేటువంటి ఆమె ఉన్నది కశ్యప ప్రజాపతి భార్యల్లో. ఆమె మా నాయనమ్మ అవుతుంది. మా నాన్న పేరు అరుణుడు, ఆయన మా తండ్రి. స్వేని అనేటువంటి ఆమె మా తల్లి. సంపాతి మా అన్నగారు, నా పేరు జటాయువు అంటారు. నాయనా రామచంద్ర, మీ నాన్నగారు నాకు బాగా పరిచయం, నా స్నేహితుడు. ఎలా అంటావా? అలా తొలినాళ్ళులందున, అలా తొలినాళ్ళులందున సురాలయపు పొలిమేరలెల్ల మూకలుగా దితి ప్రసూత వితతి కట్టిన మొగ్గరమున్ పృషత్క సమ్మిళిత మహాగ్నులన్ విద్రువ మీ జనకుండట. నేను మింట గోళ్ళుల ముకుకోలను దితిజలోకము నెత్తుల మెత్తుచుండగన్. అలా తొలినాళ్ళులందు, పూర్వం ఒకానొకప్పుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. పూర్వం ఒకానొకప్పుడు దేవతలకు దానవులకు ఎప్పుడూ కూడా ఉండేటటువంటి పోరాటమే. ఆ పోరాటంలో సురాలయపు పొలిమేర అంటే అమరావతి నగరం యొక్క సరిహద్దు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా, పొలిమేరల మొత్తాన్ని కూడా ఈ దితి కుమారులైనటువంటి దైత్యులు మూకలుగా చుట్టుముట్టారు. ఈ చుట్టుముట్టటమే కాకుండా వాళ్ళు చేసినటువంటిది ఏమిటి అంటే మొగ్గరం చేశారు, ఒక మాయ చేశారు. ఏమిటా మాయ? ఆ మాయలో ఆ అమరావతి నగరం మొత్తం కూడా దహించబడుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది వాళ్ళు చేసినటువంటి మాయలు. జ్వాలలు అమరావతి నగరం పొలిమేరల చుట్టూ కూడా మంటలు రేగుతూ ఉన్నాయి. ఆ రేగుతూ ఉన్నటువంటి మంటలను అరికట్టాలి అంటే అస్త్రానికి సమాధానం అస్త్రమే చెప్పాలి. కాబట్టి అక్కడ ఇంద్రుని దగ్గర ఉన్నటువంటి ఈ దశరథ మహారాజు పృషత్క సమ్మిళిత మహాగ్నులు, ఈ బాణాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి, సృష్టించబడ్డటువంటి ఈ మహా అగ్ని ఏదైతే ఉందో దాన్ని శమింపజేయటానికి, దాన్ని చల్లార్చడానికి ఆయన విల్లు పట్టుకొని అక్కడ ఆయన యుద్ధం చేస్తూ ఉంటే, నేను పైనుంచి నేను మింటన్ గోళ్ళుల ముకుగోలలన్ దితిజలోకము నెత్తుల మొత్తుచుండగన్. ఈయనేమో మంటలార్పడానికి ప్రయత్నం చేస్తున్నట్ట మహారాజు. మరి ఈయనేం చేస్తున్నట్ట జటాయువు? ఆకాశంలో ఉండి దైత్యులు ఉన్నారు కదా అక్కడ, వాళ్లను తన ముక్కులతో తన గోళ్లతో ఆ దైత్య మూకను హింసిస్తూ ఉన్నాడు, బాధిస్తూ ఉన్నాడు. ఇట్లా ఇద్దరూ కలిసి దేవతలకు సహాయపడ్డారు, ఇంద్రుడికి సహాయపడ్డారు. నాయనా అట్లా జరుగుతూ ఉంటే వాళ్ళంతా మీ నాన్నను చూసి నన్ను చూసి భయపడ్డారు.
నన్ను చూసి ముఖ్యంగా గరుత్మంతుడేమో, ఈ దశరథ మహారాజే గరుడాస్త్రం ప్రయోగించాడేమో, అందుకని ఈ గరుత్మంతుడు వచ్చాడేమో అని చెప్పి భయపడ్డారు. అట్లా అమరావతి స్వర్గలోకము రక్షించబడ్డది. ఆనాడు నీ తండ్రికి నాకు స్నేహం కలిగింది. నాయనా, నువ్వు ఈ అడవిలోకి వచ్చావు, ఈ దండకారణ్యంలోకి వచ్చావు. ఇది చాలా దుర్గమమైనటువంటి అరణ్యం. ఇక్కడ దైత్యులు ఉన్నారు, మాయావులు ఉన్నారు. ఈ వీరు అనంతమైనటువంటి మాయను ప్రయోగించగలుగుతారు. ఈ మాయా ప్రయోగానికి హద్దు లేదు. ఒక్క మాటగా చెప్పాలంటే నాయన, మాయలకు పుట్టినిల్లు అయినటువంటిది ఈ దండకారణ్యం. ఇది రాక్షసులకు నిలయం. జాగ్రత్తగా ఉండు. నా స్నేహితుడి కుమారుడివి నువ్వు, కాబట్టి నిన్ను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నది. నేను ఆకాశ మార్గంలో ఉంటాను, ఆకాశంలో ఉంటాను. నేను ఎక్కడైనా సరే ఎత్తు మీద ఉన్నప్పుడు 10 ఆమడల దూరాన్ని నేను చూడగలుగుతాను. 10 ఆమడల దూరాన్ని చూస్తూ నిన్ను నేను రక్షించుకుంటాను. జాగ్రత్తగా ఉండు. దీన్ని 10 యోజనములు అని కూడా ఒక చోట ప్రయోగం చేశారు. ఆమడకి యోజనానికి మళ్ళీ తేడా చాలా ఉందండి. యోజనం అంటే 8 మైళ్ళు, ఆమడ అంటే 2.5 మైళ్ళ వరకే వస్తుంది. ఈ విస్తీర్ణం అంతా నేను గమనిస్తూ ఉంటాను అని చెప్పి అన్నాడు. అనగానే రామచంద్రమూర్తి ఆయనకు నమస్కరించి తండ్రి అని సంబోధించాడు. విశ్వనాథ వారు ఈ సంబోధన ఎందుకు వేశారు అంటే, రేపటి జటాయు ఖండంలో రాముడు జటాయువుకి ఉత్తర క్రియలు చేయడం అనేటువంటిది ఉంటుంది. ఉత్తర క్రియలు ఎవరెవరికి చేస్తారు? తండ్రి కుమారుడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అనేటువంటి సంబోధన వేశాడు. అంతేకాదు, తండ్రి గారి యొక్క స్నేహితుడు కనుక తండ్రి. ఓ తండ్రి, మా చిన్నతనంలో మా నాయనగారు కథలు కథలుగా నీ గురించి చెప్తూ ఉంటే మేము విన్నాం. అప్పుడు నిన్ను చూడలేకపోయినాం. ఈనాడు నిన్ను చూస్తున్నాం, కానీ మా నాయనగారు లేరు అని చెప్పి అన్నాడు. అంటే మా నాన్నగారిని నీలో చూస్తున్నాము అనేటటువంటిది కూడా దీంట్లో ఉన్నటువంటి ఒకానొక భావన అని చెప్పి అని జటాయువుకు అర్ఘ్యపాద్యాజులు ఇచ్చాడు రామచంద్రమూర్తి. జటాయువును గౌరవించాడు. ఆ సత్కారాలను అందుకున్నటువంటి జటాయువు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. అటు తర్వాత రాముడు ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా గమనించాడు. బాగా పరికించి చూశాడు. పరికించి చూసి తమ్ముడితో అంటున్నాడు, మరి విమర్శించి చూచిన మర్రులైదు కానిపించడు, పసిడిలేళ్లైన వెండి కుందేలులైన ఈ కానకోన సొగసు మీ ఉదిన చూచు అభిలాషయే వచించు. ఎంత భవిష్యత్ సూచకంగా ఉందో చూడండి చిన్న పద్యం. ఇక్కడ విమర్శించి చూస్తే, జాగ్రత్తగా చూస్తే 5 మర్రులు కనిపిస్తూ ఉన్నాయి. వటవృక్షం, మర్రి చెట్టు అంటే వటవృక్షం. 5 మర్రులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతం పంచవటి. ఇప్పటికి కూడా మనం నాసిక్ ప్రాంతానికి వెళ్తే పంచవటి చూపిస్తారు. అక్కడ చిత్రకూటం అంటారు, పంచవటి అంటారు, చూపిస్తారు. రామచంద్రమూర్తి ఆ 5 మర్రి చెట్లను చూపించి తమ్ముడితో చెప్తున్నాడు, ఈ 5 మర్రి చెట్లు ఉన్నాయి ఇక్కడ, ఇవి కనిపిస్తూ ఉన్నాయి. అదేముంది, మామూలు జాగ్రఫీ చెప్పినట్టే ఉంది. కానీ తర్వాత చూడండి, పసిడిలేళ్లైన వెండి కుందేలులైన ఈ కానకోన సొగసు మీ వదిన చూచు. మీ వదిన గారికి ఈ కాన కోన సొగసు బాగా కనపడుతుంది. ఆమె చూస్తుంది.
ఆమెకు ఈ సొగసు చూడాలి అనేటువంటి అభిలాష బాగా ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు సుమంత్రుడు కూడా చెప్పాడు, వనవాసానికి వెళుతూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీత ఎట్లా ఉన్నారు అని చెప్పి దశరథ మహారాజు అడిగితే వాళ్ళని గురించి చెప్పి, జానకి ఎటువంటి భావము లేదు, రథం మీద వెడుతూ ఉంటే ఆ చెట్టుని, ఈ పుట్టని, ఆ పక్షిని చూస్తూ అదేమిటి ఇదేమిటి అని అడుగుతూ ఉన్నది, ప్రశ్నిస్తూ ఉన్నది, తెలుసుకుంటూ ఉన్నది. అంటే ఒక వన విహారంలాగా ఆమెకు ఉన్నది అని చెప్పి అన్నాడు. ఆ రాముడు అదే గుర్తు చేస్తున్నాడు. ఈమెకు ఈ అభిలాష బాగా ఉన్నది, అది ఇదని. ఇక్కడ పసిడి లేళ్లైనా వెండి కుందేళ్లైనా ఉండవచ్చు, అట్లా కనిపించవచ్చు ఈ వనశోభ. పసిడి లేళ్ళు, ఈ పసిడి లేడి అనేటటువంటిది భవిష్యత్ ఖండానికి, రేపటి ఖండానికి పునాది అని చెప్పి అనుకుంటూ ఆ గోదావరి నది ఒడ్డున తమ్ముడితో సహా నడుస్తూ వెడుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. వెడుతూ వెడుతూ ఒక చోట ఆగాడు. అక్కడ సంధ్యాధికాలు తీర్చుకున్నాడు. నదీ వందనం చేశారు. ఆ నదీ వందనాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఒక్క చోట నేలను చక్కగా చదును చేసుకున్నారు, శుభ్రం చేసుకున్నారు. శుభ్రం చేసుకొని కాసేపు విశ్రమించి కొంత తడవు లేచిన తరువాత వంట చేసుకొని, తర్వాత అనంతరం అక్కడ నుంచి బయలుదేరి 4 అడుగులు వేస్తూ వేస్తూ ఆ భోజనం అయిపోయింది, విశ్రాంతి అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. కొంచెం ముందుకు అడుగులు వేస్తూ వేస్తూ, లక్ష్మణ, మనకు ఒక ఇల్లు అమరాలి కదా, మనకు ఒక ఇల్లు కావాలి కదా అన్నాడు రామయ్య. అంటూ ఇంకా చెప్తున్నాడు, కంటికి నీకు వదిన గారికి ఇంపగు చోటు చూడు, మా ఆ వెంటనే ఇల్లు కట్టుదుము. కంటికి నీకు నీ వదిన గారికి ఇంపగు చోటు చూడుమా, ఆ వెంటనే ఇల్లు కట్టుదుము. పేర్మిని అటన్న లక్ష్మణుండు నీ వెంటను వచ్చినాడా, అరవిందదళే క్షణ ఇంపు ఇంపు కాకుంటయు లేదు నాకు. గైకొందు సమాజ్ఞ అనుగ్రహింపవే. కంటికి నీకు నీ వదిన గారికి ఇంపగు చోటు చూడు. లక్ష్మణస్వామితో చెప్తున్నాడు, నీకు నీ వదిన గారికి కంటికి ఇంపుగా మనోహరంగా అనిపించేటువంటి చోటు ఏదైనా ఉంటే చూడు. నువ్వు చూస్తే వెంటనే అక్కడ సంతోషంగా ఇల్లు కట్టుకుందాం అని చెప్పి అన్నాడు. అనగానే ఇదే సంభాషణ తిక్కన్న ఎట్లాగైతే రాశారో ఆయన ఈయన అట్లానే చెప్తున్నారు. ఒకే పద్యంలో ఇద్దరు మాట్లాడుతున్నారు. ఓ అరవిందదళేక్షణ ఇంపు ఇంపు కాకుంటయు లేదు నాకు. నాకు ఇది ఇంపు ఇది ఇంపు కాదు అనేటటువంటిది లేనే లేదు. నీ వెంట నువ్వు వచ్చినాడా, నీ వెనకాల వచ్చేసాను నేను, నీ వెంట వచ్చేసాను. నీ వెంట రాబట్టి, నీ భ్రాతగా ఉండబట్టి, నీ ఆజ్ఞను పాటించడం నా ధర్మం. నీ ఆజ్ఞ ఏమిటి చెప్పు. ఆ ఆజ్ఞను ఆజ్ఞకు బద్ధుడనై నేను ప్రవర్తిస్తాను అన్నాడు. అనగానే అంతేకాదు ఇంకా అంటాడు, శతవర్షంబులు నీవు చేసిన సమాజ్ఞాబద్ధుడనైపోదును. ఆజ్ఞ ఒక్కసారి ఈ ఒక్కటి కాదు, నువ్వు 100 సంవత్సరాలైనా సరే నువ్వు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞకు నేను కట్టుబడి ఉంటాను. ఎందుకని? మతి సర్వంబు రమించు నీ దశ. ఓ రామచంద్ర, నా మనస్సున్నదే ఇది సర్వం కూడా నీ దిశే వర్తిస్తూ ఉంటుంది, నీ పైననే లగ్నమై ఉంటుంది
అని అనగానే సంతోషం వేసింది అన్నగారికి. అమాంతంగా కౌగిట చేర్చుకున్నాడు లక్ష్మణస్వామిని. నాయన లక్ష్మణ, నీ స్వార్థ రాహిత్యం అనేటటువంటిది ఇన్నాళ్లుగా నేను చూడడం లేదా అని చెప్పి అంటూ ఆయన్ని మెచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆ సాగుతున్నటువంటి రామచంద్రమూర్తి వనసీమను మొత్తాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎందుకల్లా పరిశీలన చేస్తూ ఉన్నాడు అంటే, నివాసానికి యోగ్యమైనటువంటి స్థలం ఏమిటి అనేటటువంటి దాన్ని స్వామి వెతుకుతున్నారన్నమాట. ఆ స్థలానికి ఉండేటువంటి లక్షణాలు, వాస్తు ఎలా ఉండాలి అనేటటువంటిది ఆ స్వామికి తెలుసు కాబట్టి అట్లా అనుకూలమైనటువంటి దాన్ని వెతుకుతున్నారు ఆయన. అట్లా పరిశీలనగా చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళి ఒకానొక్క చోట సద్మ నిర్మాణానికి అనుకూలమైనటువంటి స్థలం కనిపించింది. అక్కడ ఆగి ఆ స్థలాన్ని లక్ష్మణస్వామికి చూపించాడు. చూపించగానే అన్న ఇట్లనుచుండగా, లక్ష్మణ ఇదిగో అని ఏదో అనబోతున్నాడు రామచంద్రమూర్తి. అంతే, అన్న ఇట్లనుచుండగా అరిగి ఒక్క తరువునకు లక్ష్మణుండు ప్రదక్షించి. అన్నగారు మాట నోట్లోనే ఉంది, కానీ లక్ష్మణుడు మాత్రం వెంటనే వెళ్ళిపోయినాడు. ఒక చెట్టుకు ప్రదక్షిణ చేశాడు. మూరెడైన సన్నని ఒక పుల్ల విరిచి కుంచు రామోక్తధారుని కొలువజొచ్చే. ఒక సన్నటి పుల్ల, ఒక మూరెడు విరుచుకొని రాముడు చూపించినటువంటి ఆ ప్రాంతం ఏదో దాన్ని కొలవడం మొదలుపెట్టారు. నేను ఇది పద్యంలాగా చదివా, నిజంగా పద్యమే విశ్వనాథ వారు రాసింది. కానీ అన్న ఇట్లను చుండగా అరిగి ఒక్క తరువునకు లక్ష్మణుడు ప్రదక్షించి మూరెడైన సన్నని ఒక పుల్ల విరిచి కొంచు రామోక్తధారుణిన్ కొలువదొచ్చే. వచనం, చక్కటి వచనం. ఆ వచనాన్ని తీసుకుపోయి దాంట్లో పద్యంలో అలవోకగా ఇమిడ్చగలిగారు విశ్వనాథ వారు. అట్లా వాస్తుశాస్త్రం తెలిసినటువంటి వారు రామలక్ష్మణులు. పూర్వకాలంలో విద్యలు నేర్చుకోవడం అంటే అన్ని విద్యలలో కూడా ప్రావీణ్యత, పారిణత అనేటువంటిది ఉండేది. ఇప్పట్లాగా ఏదో ఒక చిన్న, పెద్దలు క్షమించాలి, ఏదో అక్కడి నుంచి ఒక వ్యాసం ఇక్కడి నుంచి ఒక వ్యాసం ఎత్తి రాసేసి ఇవాళ డాక్టరేట్లు తెచ్చుకొని కాలర్ ఎగరేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కాదు. సామాన్యం సర్వశాస్త్రేషు అనుపమ విధి అని చెప్పి భర్తృహరి చెప్తాడు. లక్షణం అన్ని శాస్త్రాల్లో కూడా ప్రవేశం ఉండాలి, పారేణత ఉండాలి అని. అట్లా పారేణత ఉన్నటువంటి వారు కనుక లక్ష్మణస్వామి కొలతలు వేశాడు. కొలతలు వేసి వాస్తు గుణ సంగతి భద్రంగా ఎరిగినటువంటి వాడు కనుక ముదురు వెదుళ్ళు తీసుకొని వచ్చి పర్ణశాల నిర్మాణం చేశాడు. అది బయటకు చూడటానికి పూరిపాక, కానీ లోపల మాత్రం వెళ్ళి చూస్తే సుందరమైనటువంటి, మనోహరమైనటువంటి, రమ్యాతిరమ్యమైనటువంటి సౌధంలాగా కనిపిస్తూ ఉన్నది. అంత చక్కటి ఏర్పాట్లు లక్ష్మణుడు చేశాడు. ఆ పర్ణశాలలో సీతారాములు ఉండటం ప్రారంభించారు. మరేమిటి లక్ష్మణుడు ఉండటం లేదా? సీతారాములనే అన్నాం. లక్ష్మణస్వామి పర్ణశాల లోపల ఉండలేదండి, పర్ణశాల బయటనే ఉన్నాడు. ఆయన కంటికి రెప్పలాగా పర్ణశాల వైపు చూస్తూ కావలి కాస్తూ ఉన్నాడు ఆయన. ఆ పర్ణశాల నిర్మించారు. పర్ణశాలలో గృహప్రవేశం కూడా చేశారండి లక్ష్మణస్వామి నిర్మించినటువంటి పర్ణశాలలోకి. గోదావరి నుంచి నీళ్లు తెచ్చారు, సమిధలు తెచ్చారు, కుశలు తెచ్చారు, కుసుమాలు తెచ్చారు. వీటన్నిటితో కూడా అక్కడ నిర్మాణం, ఏర్పాట్లు, గృహప్రవేశాలు ఇవన్నీ అయినాయి. రామస్వామి చాలా సంతోషపడ్డాడు. అన్నగారి కోసం తమ్ముడు ఇల్లు కట్టించి పెట్టాడు. ఇప్పుడు ఇవాళ రోజుల్లో అన్నగారింటూ తమ్ముడికి ఏమైనా వాటా వస్తుందా అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటారు. అది చూసి రాముడు అనుకుంటున్నాడు,
జన్మాంతరమైనటువంటి ప్రేమ కానీ ఇది ఈ ఒక్క జన్మలో ఒక్క తండ్రి కడుపున పుట్టినందువల్ల కలిగినటువంటి ప్రేమ కాదు కదా అంటున్నాడు. నిజంగా జన్మాంతరమైన ప్రేమ అంటే ఒక్కసారి మళ్ళీ వెనక్కి వైకుంఠంలో వీళ్ళెవరు అనేటటువంటి దానికి వెడితే జన్మాంతరమైన ప్రేమ ఏమిటో అర్థమవుతుంది అనుకుంటూ, మరి ఏదైనా మంచి పని చేసినటువంటి వాడికి కృతజ్ఞతగా మెచ్చుకోలు కావాలి కదా. ఆ మెచ్చుకోలు ఏమివ్వాలి? తమ్ముని మెచ్చదన్ ప్రభుపదమ్ముగా, తమ్ముని మెచ్చదన్ ప్రభుపదమ్ముగా, లేని ప్రభుత్వమేమి అందమ్మగు, అట్లు కాదని కృతజ్ఞత చెప్పెద, దాననేమి లాభమ్మగు, సేవకయ్యసగు భావము సేవకడింది అవుచు, చిత్తమ్మున విద్యయున్ తెలివి తానవి ఆతని సృష్టి అవుటచే. తమ్ముణ్ణి ఇంత ఉపకారం చేశాడు కాబట్టి మెచ్చుకుంటా. మెచ్చుకోలు ఎవరు చేయాలండి? ప్రభువు చేయాలి. నేను ప్రభువునే అని మెచ్చుకుంటా. కానీ ప్రభుత్వమే లేనటువంటి వాడు ప్రభు ఎట్లా అవుతాడు? ఆ మెచ్చుకోలు వల్ల లాభమేమున్నది? పోని కృతజ్ఞత చెప్దాం. ఉట్టి కృతజ్ఞత వల్ల ఉపయోగం ఏమున్నది? సేవ చేసినటువంటి వాడికి తిరిగి చేయవలసినటువంటిది సేవ. ఇక్కడ విద్య, తెలివి, తర్వాత చిత్తము, ఈ మూడు కూడా నా మీద లగ్నం చేసినటువంటి వాడికి నేనేమి ఇవ్వగలుగుతాను అన్నాడు రామస్వామి. అందుకే కౌగిలి ఇచ్చాడు ఆయన. చిత్తము, విద్య, తెలివి, ఈ మూడు కూడా భగవంతుడికి అర్పణ చేయగలిగినటువంటి వాడు భగవత్ సాయుధ్యాన్ని పొందగలుగుతాడు అనేటటువంటిది మన పెద్దలు ప్రకటిస్తూ ఉన్నటువంటిది, చెప్తూ ఉన్నటువంటిది. అట్లా అటు తర్వాత కాలం గడుస్తూ ఉన్నది. ఆ వన సౌందర్యాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. పొద్దులు మాపలు గడుస్తూ ఉన్నాయి. ఒకానొక సాయంత్రం వాళ్ళు గోదావరికి వెళ్ళారు, స్నానం చేశారు. గోదావరిలో తిరిగి వస్తున్నారు. ఎట్లా వస్తున్నారయ్యా అంటే, మరి ఇవాళ రోజుల్లో లేదులేండి, కానీ ఇదివరకటి రోజుల్లో నదులలో స్నానం చేసినటువంటి వాళ్ళు ఆ బట్టలవి పిండుకొని ఎట్లా వస్తారో, ఆ వస్త్రాలు పిండుకొని ఎట్లా వస్తారో అట్లా వస్తున్నారు. స్నానము చేసినట్టి వసనంబుల పిండిన ముద్దలన్ భుజంబూనిన సీత వెంటజన, ఒక్కొక్క కొండొక వెంక లక్ష్మణుండానత చాపమూర్తి చన, ఆ ప్రభువున్ తడి అంగవస్త్రమున్ తాను శిరస్సున చేర్చి చిలితాధరుడై చను పర్ణశాలకున్. చూడండి, ఒక చక్కటి దృశ్యం. ఆ గోదావరిలో స్నానం చేసి వస్తున్నారు వాళ్ళు. ఆ స్నానం చేసినటువంటి గుడ్డలను, ఆ వస్త్రాలను ఆ పిండింది ఆమె, అమ్మ. పిండినప్పుడు అవి ఎట్లా ఉంటాయి? మనం కూడా అంటాం తడి ముద్దలు అంటాం. పిండిన ముద్దలన్ భుజంబూని, ఆ పిండిన ముద్దల్ని భుజం మీద వేసుకొని సీతమ్మ నడుస్తూ ఉన్నది. ఆమె నడుస్తూ ఉంటే ఆమె వెనక ఒక్కొక్క కొండొక వెనుక, మనం మామూలుగా అంటుంటాం కొంచెం కొంచెం వెనక, కొంచెం కొంచెం వెనక అని. ఆ కొంచెం కొంచెం వెనక లక్ష్మణస్వామి నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎట్లా నడుస్తున్నాడు? ఆనత చాపమూర్తి, శిరస్సు ఉంచుకొని చాపాన్ని ధరించి ఆయన నడుస్తూ ఉన్నాడు. ఇక తర్వాత రాముడు, ఆ ప్రభు ఏం చేస్తున్నట్ట? తడిసిన అంగవస్త్రాన్ని నెత్తిపైన కప్పుకొని శిరస్సు పైన కప్పుకొని వస్తున్నాడు. తడిగుడ్డ శిరస్సు పైన ఉందండి, ఏమవుతుంది? చూడండి, చక్కటి దృశ్యం, ఎంత సహజత్వానికి దగ్గర ఉన్నటువంటిదో. తడిగుడ్డ పైన ఉంటే కొంచెం వణుకు వస్తుంది మనకు. వణుకు వచ్చినప్పుడు కదిలేవేమిటి? పెదవులు కదులుతాయి. రామస్వామి చలితాధరుడై నడుస్తున్నట్ట. అంత చక్కటి చిత్రీకరణ ఇచ్చారు. అట్లా
రామలక్ష్మణులు అడవులలో తిరుగుతూ ఉన్నారు. అంటే వారు చేస్తూ ఉన్నటువంటిది అక్కడ ప్రతినిత్యం కూడా గోదావరి స్నాన సంధ్యాధికాలు అక్కడనే గోదావరి మాతకు పూజ చేయడం, ఆ పరిసర ప్రాంతాలలోనే కందమూలాలు మొదలైనటువంటి వాటిని స్వీకరించడం, అక్కడ ఉన్నటువంటి మునుల సేవ చేసుకోవడం, ఇట్లా కాలం గడుస్తూ ఉన్నది. ఆ కాలం గడుస్తూ ఉన్నటువంటి సమయంలో రామచంద్రమూర్తి, ఆయన ఎవరండి? ఆయన పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుంసాం మోహన రూపాయ, జీవులన్నిటికీ కూడా ఆయన మోహాన్ని పుట్టించేటటువంటి రూపం కలిగినటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తి ఆ అడవులలో తిరుగుతూ ఉంటే, అడవులలో దైత్యకాంతలు ఉన్నారు కదా, వాళ్ళు రామచంద్రమూర్తిని చూసి కామమోహితులయ్యి, ఆ కామము అనేటటువంటి ఆకలిని అణుచుకోలేక ఆ కామ పీడితులై పాపం చాలా ఇబ్బంది పడుతున్నారట. బలవంతంగా వారి కామాన్ని వాళ్ళు అణుచుకుంటూ ఉన్నారు. ఇట్లా కాలం గడుస్తూ ఉన్నది. గడుస్తూ ఉండగా క్రమక్రమంగా ఆకాశం తెల్లటి వస్త్రాన్ని కప్పుకున్నట్లుగా హేమంత ఋతువు వచ్చింది. విశ్వనాథ వారు హేమంత ఋతు వర్ణన చాలా బాగా అని కూడా అనకూడదు, బ్రహ్మాండంగా చేశారు ఆయన హేమంత ఋతు వర్ణన. ఆ ఋతువర్ణన చేసినటువంటి పద్యాలన్నీ చదువుకోవడానికి అవకాశం లేదు, కానీ అక్కడ చక్కటి ఆధ్యాత్మిక భావాన్ని ఆయన ఉంచారు. ఏమిటది? ఆ హిమపాత భీత నియతాత్మతదల్చినాంతలోన లోనూహ సుమిత్ర బిడ్డకెద ఊర్మిళతోచను తోచి యోగ విద్యాహృతమూర్తులిద్దరు దృగంచనమేళనమాచరించి గాథాహృత దృష్టి బొల్చు నిమిషాంతరమందున మంచు చీల్చుచున్. ఆ హిమపాత భీత నియతాత్మత దాల్చిన ఆకాశం ఎట్లా ఉన్నది? తెల్లటి వస్త్రం కప్పుకున్నట్లుగా ఉన్నది. హిమపాతం, మంచు బిందువులు పడుతూ ఉన్నాయి. మంచు బిందువులు తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా పడుతూ ఉన్నటువంటి మంచు బిందువులను చూస్తుంటే ఆ శ్వేతవర్ణం ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చిందయ్యా అంటే ఊర్మిళ జ్ఞాపకం వచ్చింది లక్ష్మణస్వామి. ఊర్మిళ ఎందుకు జ్ఞాపకం వచ్చింది? గురువుగారు చెప్పారు. ఒకటేమిటయ్యా అంటే ఆమె తెల్లటి తెలుపు, ఈ తెలుపు ఆ తెలుపు జ్ఞాపకం వచ్చింది. అంతేకాదు, ఊర్మి అంటే అలా అనే అర్థం. అలా వచ్చి వెంటనే వెళ్ళిపోయినట్టుగా ఈ హిమము కూడా పడ్డటువంటి హిమం వెంటనే కరిగిపోతుంది. అంతేకాదు, ఈ ఊర్మి అనేటువంటిది ఎట్లా వచ్చి ఎట్లా వెళ్ళిపోయిందో లక్ష్మణస్వామి జీవితంలో కూడా అప్పటి వరకు కళ్యాణం అయిన నాటి నుంచి ఊర్మిళ అట్లా కనిపించింది. ఇట్లా మళ్ళీ యోగ నిద్రలోకి వెళ్ళిపోయింది, ఒక యోగిలాగా, యోగినిలాగా. అందుకని ఊర్మిళ తోచింది ఆయనకు, ఆయన కళ్ళ ముందు. అంతేకాదు, ఊర్మిళ తోచింది అని ఆలోచిస్తూ ఉండగా ఇద్దరు యోగ విద్యాహృతమూర్తులు దృగంచన మేళనమాచరించిరి. దృగంచన మేళం ఆ కళ్ళ ముందుకి ఇంకొక దృశ్యంలో కనపడ్డది ఏమిటి అంటే ఇద్దరు యోగ విద్యామూర్తులు కనిపించారు. ఎవరా ఇద్దరు యోగ విద్యామూర్తులు? దీన్ని రెండు రకాలుగా భావన చేశారు పెద్దలు, గురువుగారు చెప్పినటువంటిది మాట. ఎందుకంటే ఏమాత్రం కూడా విద్య అనేటువంటి దాంట్లో చదువుకునేటువంటి సమయంలో అనుమానం వచ్చినప్పుడు పెద్దలను అడిగి తెలుసుకోవడంలో సంకోచించకూడదు. అంతేకాదు, ఆ చెప్పినటువంటి వారిని గురించి ప్రకటించుకొని కృతజ్ఞత చెప్పుకోవడంలో సంకోచించకూడదు అనేటువంటిది నేను సంపూర్ణంగా విశ్వసించినటువంటి వాడిని. ఈ పద్యం చదువుతున్నప్పుడు ఊర్మిళ ఎందుకు కనిపించింది గురువు గారు అని చెప్పేసి అడిగాను నేను.
వారు చెప్పినటువంటి మాట. ఇద్దరు యోగ విద్యామూర్తులు ఎవరయ్యా అంటే కళ్ళ ముందు కనిపించినటువంటి వారు రామచంద్రమూర్తి, సీతమ్మ. ఇంకొకరు అక్కడ యోగంలో ఉన్నది ఆమె ఊర్మిళ, ఆమె కూడా కనిపించింది. ఆ యోగ విద్యామూర్తులు కనిపించారు. ఆ ఒక్క నిమిషం మాత్రం అట్లా కనిపించారు. ఆ మంచు చీల్చుకొని వచ్చినట్లుగా వాళ్ళు కనిపించారు. ఇక ఈ మంచు బిందువులు ఎట్లా ఉన్నాయట అంటే, మంచు బిందువులు కప్పినటువంటి దారిలోనే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. లక్ష్మణస్వామి మధ్యలో నడుస్తూ ఉన్నాడు కదా, నడుస్తూ ఉన్నటువంటి వాడు సీతమ్మ వెడుతూ ఉన్నటువంటి జాడను చూడాలి అంటే ఒక చూపు ఆమె పైన వెయ్యాలి, మళ్ళీ వెనక అన్నగారిని చూసుకోవాలి, ఇద్దరినీ చూస్తుంటాడు. ఆ చూస్తూ ఉన్న స్వామికి ఆ హిమపాతంలో, ఆ మంచు తెరలలో, మంచు బిందువుల మీద పడ్డటువంటి రాముడు సీత ఎట్లా కనిపిస్తున్నారట, అస్సలు దారే కనపట్టలేదండి. కనపడనటువంటి దారిలో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎట్లా వెళ్తూ ఉన్నారు వీళ్ళు? మును తెలిసిన దారి కనుక, చక్కగా ఇది కూడా మాట్లాడుకున్నటువంటి దాన్నే కందపద్యంలో రాసేశారు. మును తెలిసిన దగు దారియు కనుక చనుట కాని సుంత కనిపించదు. ఆ జనకజ పాపటలో రాముని జటపై మంచు ముత్యములుగా పోసెన్. ఆ జనకజ పాపటలో రాముని తలపై మంచు ముత్యములుగా పోసెన్. సీతమ్మ నడుస్తూ ఉంటే ఆమె పాపట్లో పడ్డటువంటి మంచు ముత్యాలలాగా కనిపిస్తూ ఉన్నాయట లక్ష్మణస్వామికి. ఇక రాముడి శిరస్సు పైన పడ్డటువంటి మంచు కూడా ముత్యాలలాగా కనిపిస్తూ ఉన్నది. ముత్యాలతో ఆ స్వామిని అమ్మను అభిషేకం చేసినట్లుగా ఉన్నది. కానీ లక్ష్మణస్వామి ఆగలే, అది చూసి రాముడితో అంటున్నాడు, సకల ధాత్రి సునకు సితఛత్రం మిద్ది, నీకు పట్టిన ఎట్లు పండినది హిమము, సకల జగదీసునకు సితచామరంబు, నీకు వీచెడునట్లు పూచినది హిమము. చూడండి ఎంత చక్కటి పోలిక. అసలు దాదాపుగా ఇంకొకడు అన్యకవి ఊహ చేయలేనటువంటి ఊహలు విశ్వనాథ వారివి. ఆ మంచు పడుతూ ఉంటే ఎట్లా ఉందిట అంటే, రాముడి శిరస్సు మీద పడ్డది కదా, శిరస్సు మీద పెట్టేటటువంటిది ఛత్రము. ఛత్రం సమర్పయామి చామరం విజయామి, ఆ రెండు తీసుకున్నారేనా. ఆ గొడుగు, గొడుగు తెల్ల గొడుగు పట్టినట్లుందట ఆ మంచు. ఎవరికి? సకల ధాత్రి సునకు సితఛత్రము, నీకు పట్టిన ఎట్లు పండినది హిమము. ఈ ప్రపంచం మొత్తం, ఈ భూమండలం మొత్తాన్ని ఏలేటటువంటి వాడికి తెల్లటి గొడుగు పట్టినట్లుగా నీకు ఈ హిమం నీ శిరస్సు పైన పండింది అన్నాడు. అంతేకాదు, ఇది ఎట్లా ఉన్నది అంటే, హిమం అంటే ఉత్తగా పట్టమే కాదండి, బాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కసారి ఊదినట్లుగా. ఇది మనకు చలికాలంలో అనుభవం అయితే, అమెరికా తిరిగినప్పుడు జుట్టు కూడా నిక్కబొడుచుకుంటుంది. కొబ్బరి నూనె రాసుకున్న తల అయితే వెంట్రుకలు నిక్కబొడుస్తాయి. ఆ చల్లటి హిమాను ఆ పాతంలాగా ఒక గాలిలాగా వీస్తూ ఉంటే, అందుకని ఆ గాలి వీస్తూ ఉన్నప్పుడు, హిమవాయువు వీస్తూ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నది అంటే చల్లటి చామరం వీచినట్లుగా ఉన్నది. సకల జగదీసునకు సితచామరంబు, నీకు వీచెడునట్లు పూచినది హిమము అని చెప్పి అన్నాడు. అని ఆ మంచు ఎట్లా ఉన్నది అంటే, భూమిని ఎంత చూస్తూ ఉంటే ఈ భూదేవి మాహేశ్వర వ్రతం పూనిందట. విశ్వనాథ వారి ఊహ చూడండి. భూదేవి మాహేశ్వర వ్రతం పూనింది అంటే పరమశివుడి కోసం వ్రతం చేస్తూ ఉన్నది. పరమశివుడి కోసం వ్రతం చేసేవాళ్ళు ఏం చేయాలి? ఒంటి నిండా విభూది పూసుకోవాలి. కానీ ఈ మంచు పడేసరికి భస్మానులిప్తాంగి అయినది. మాహేశ్వర వ్రతం పూని భస్మానులిప్తాంగి అయినదట. కానీ
మంచు కప్పినటువంటి సూర్యమండలం, ఇక్కడ భూమిని చెప్పాడు, సూర్యమండలాన్ని చూస్తూ ఉంటే ఒక చక్కటి రత్నాన్ని తీసుకొని వచ్చి కాకి బంగారపు పంజరంలో ఉంచినట్లు ఉన్నదట. ఈ పోలిక కొంచెం ఆలోచించవలసి వచ్చింది. తెల్లగా ఉన్నటువంటి హిమంలో ఉంచితే కాకి బంగారం అంటారేమిటి అని. రత్నం మెరుస్తూ ఉంటే ఆ మెరుపు వల్ల ఈ తెల్లటి తెలుపు కొంచెం బంగారపు రంగులోనే మెరుస్తుంటుంది. కాబట్టి అది ఆ పంజరంలాగా ఉన్నటువంటిది ఎట్లా ఉన్నదయ్యా అంటే కాకి బంగారంలాగా ఉన్నది, ఇది రత్నంలాగా ఉన్నది. అందుకని ఇంత గొప్ప ఊహ, ఇంత గొప్ప పోలిక. ఎందుకో మరి ఆ సమయంలో లక్ష్మణస్వామికి భరతుడు మదిలో మెదిలాడట. ఇందాక ఊర్మిళ మెదిలింది, ఇప్పుడు భరతుడు మెదిలాడు. ఆ భరతుండు అన్నతో అంటున్నాడు, ఆ భరతుండు నీకు సమమై ఎదయందున కూరుచుండే, నాకీ భరమెట్టు ఓపవలే నేను ఎరుంగా. అన్నా, ఆ భరతుడు నీతో సమానమైనటువంటి వాడై నా ఎదలోపల కూర్చున్నాడు. ఇంతకుముందు భరతుడు వస్తూ ఉంటే, సైన్యంతో వస్తూ ఉంటే, భరతుడు తిరుగుబాటు చేయడానికి వచ్చాడు అని చెప్పేసి భరతుడి మీద ఆయుధం పూడినటువంటి వాడు లక్ష్మణస్వామి. కానీ ఇప్పుడు భరతుడికి ఎటువంటి గౌరవం ఇస్తూ ఉన్నాడు? రాముడికి ఎంత గౌరవాన్ని అయితే ఇస్తూ ఉన్నాడో అంత గౌరవాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇది కొంచెం భారంగా ఉన్నది. అందుకని రాముడి స్థానం పక్కన భరతుడికి అంతే స్థానం. అందుకనే భరతో భ్రాతృవత్సలహ అనేటువంటిది కూడా చెప్పబడ్డటువంటి మాట. ఇది అంటున్నటువంటి వాడితో ఎట్లా ఈ భారాన్ని ఓర్చాలి అంటే రామచంద్రమూర్తి అంటున్నాడు, నన్ను నిరాకరించి నాటిన దుఃఖంబు లేదు, నీకిదొక్కలేబరంబు, ఇప్పుడేమి వచ్చే ఇన్నాళ్ళు గడిచినది, ఒక్క కొలది కాలమోర్వలేవే. నన్ను నిరాకరించి ఈ వ్యర్థమైన పని చేశావు నువ్వు. రామచంద్రమూర్తి అంటున్నమాట. లేబరంబు అంటే వ్యర్థము, శూన్యము అని అర్థం. నన్ను నిరాకరించావు. ఏమి నిరాకరించాడు? అడవులకు నన్ను వెళ్ళమన్నాడు, నిన్ను కాదు అని చెప్పేసినని రామచంద్రమూర్తి అన్నప్పుడు, కాదు కాదు అని చెప్పి రామచంద్రమూర్తి మాటను నిరాకరించి రామచంద్రమూర్తికి సేవకుడిగా అడవులకు వచ్చాడు. ఏమయ్యా, ఆనాడు లేనటువంటి దిగులు, ఆనాడు లేనటువంటి ఈ వ్యర్థవాదన ఈనాడు నీకెట్లా వచ్చింది? ఆనాడు వీళ్ళెవరూ గుర్తురాలేదా? ఆ ఊర్మిళ గుర్తురాలేదు, లేకపోతేనేమో ఈ భరతుడు గుర్తురాలేదు. ఇప్పుడు మాత్రమే గుర్తొస్తున్నారా? ఇప్పుడేమి వచ్చే ఇన్నాళ్ళు గడిచిన, ఇన్నాళ్ళు గడిచిపోయినాయి, 13 సంవత్సరాలు దాదాపు గడిచిపోయినాయి. ఇప్పుడు ఏమైంది? ఒక్క కొలది దినములో ఓర్వలేవే. ఇంకొద్ది రోజులు నువ్వు ఓర్చుకోలేవా? ఓర్చుకుంటే హాయిగా అక్కడికి వెళ్ళిపోవచ్చు, అయోధ్యకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నాడు. రోజులు గడుస్తున్నాయి. ఒకానొక రోజున మన్మధుడు బిట్టుగా ఆవలిస్తే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా, ఆకాశమే రూపం అందిందా అన్నట్టుగా ఒకానొక కామిని ఆ పర్ణశాల ప్రాంతాలకు వచ్చింది. ఆ పర్ణశాల ప్రాంతాలకే కాదు, పర్ణశాల ద్వారం దగ్గరికి వచ్చింది. పర్ణశాలకు కాపున్నాడు లక్ష్మణస్వామి. ఆయనకు తెలియకుండా ఇది వచ్చింది. దీని రాకే ఆయనకు తెలియల. దాని వేషం చూస్తే ఎట్లా ఉన్నది అంటే మునికాంతలాగా అనిపించటం లేదు. అందుకని దండకారణ్యం కాబట్టి అరణ్యంలో సహజంగా ఎవరు ఉండాలి? అయితే మునికాంతలు ఉండాలి, లేదా రాక్షసకాంతలు ఉండాలి, లేదా పొరపాటున ఎవరైనా అడవులకు వస్తే నరకాంతలు ఉండాలి. ఇది మునికాంతలాగా లేదు, దైత్యకాంతలాగా లేదు, నరకాంతలాగా లేదు, మానవకాంతలాగా అనిపించటంలా. పైగా స్త్రీకి అసహజమైనటువంటి ప్రవర్తనలాగా ఆ
గృహానికి ఉన్నటువంటి ద్వారబంధం మీద 2 చేతులు ఇట్లా ఆనించి నిలబడింది. సహజంగా ఏ స్త్రీ కూడా అట్లా ఆనించి నిలబడదు. ఒక వికారమైనటువంటి చేష్ట. ఆలించి నిలబడి రామచంద్రమూర్తి అందాన్ని కన్నులతోనే త్రాగుతూ అతి ప్రయత్నంగా మృదువుగా మాట్లాడుతున్నది. మృదువుగా మాట్లాడుతోంది అనొచ్చు కదా, అలా అతి ప్రయత్నంగా మృదువుగా మాట్లాడుతోంది అన్నాడు. ఎందుకన్నాడో కొద్దిసేపట్లో అర్థమవుతుంది. ఇక్కడ తొలకరిన్మెయులు తూగుచున్నదో అలసతన్నెమలి ఆడుచున్నదో సొలయ కంచివురు చూచుచున్నదో అలరు వింటి దొరవౌదువాముని. ప్రత్యేకమైనటువంటి వృత్తం అండి. ప్రియం వద అనేటువంటి వృత్తం, నభజర అనేటువంటి గణాలతో ఏర్పడేటువంటి వృత్తం. ప్రియం వద, వద అంటే మాట్లాడింది. ప్రియం వద, ప్రియముగా మాట్లాడింది. ప్రియముగానే మాట్లాడుతుంది. రామచంద్రమూర్తిని చూసి, ఆయన ఆకారాన్ని చూసి. అంటే ఛందో ప్రయోగం అంటే ఇది. ఖచ్చితంగా ఎక్కడ ఏది అనుకూలమైనటువంటి ఛందస్సో దాన్ని ప్రయోగించాలి. ఇటీవల కాలంలో కూడా రకరకాల ఛందస్సులు ప్రయోగించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అది పాండితీ ప్రకర్షను ప్రదర్శించడానికి చేసినటువంటి ప్రయోగం. ఈమె అంటోంది తొలకరిన్ మెయిలు తూగుచున్నదో. రామస్వామి శరీరం చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నదంటే తొలకరిలో మేఘము తూగుతూ ఉన్నట్లుగా ఉన్నదట. తొలకరి మేఘంలాగా ఉన్నది. అలసతన్ నెమలి ఆడుచున్నదో, అలవోకగా నెమలి ఆడుతున్నదేమో. ఆ స్వామి యొక్క శరీర ఛాయను చూసి ఆమె వర్ణిస్తున్నది. సొలయకం చివురు చూచుచున్నదో. చివురు అనేటటువంటిది ఒకానొక వృక్షం చివురు. ఆ చివురు గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటుంది. ఈ చివురు అనేటువంటి పదాన్ని అల్లసాని పెద్దన గారు కూడా ప్రయోగం చేశాడు. అచట బుట్టిన చిగురు కొమ్మయైన చేవ అంటాడు ఆయన. అది కూడా నల్ల రంగులో ఉండేటటువంటి చెట్టే. అది అటు ఇటు ఊగుతూ ఉంటే చూస్తున్నట్టుగా ఉంటుంది. అట్లా సొలసిపోకుండా చివురు చూస్తూ ఉన్నదా. ఎవరయ్యా నువ్వు? అలరు వింటి దొరవౌదువా మౌని. ఓ ముని. ఈయన వేషం చూస్తే మునిలాగా ఉన్నాడు కాబట్టి ఓ ముని నువ్వు అలరు వింటి దొరవా అంటే పూబాణాలు ధరించినటువంటి మన్మధుడివా నువ్వు అని చెప్పి అన్నది. అంతేకాదండి, ఇంకొక వృత్తాన్ని వెంటనే ప్రయోగించాడు. మంజుభాషిణి అంటే మృదు మధురంగా భాషించేటటువంటిది. నలిను నెలేని తల నారచీరలు. పద్యం మొత్తం రాయలేదు, 2 పాదాలే రాశాను. నలిను నెలేని తల నారచీరలు తెలియంగనీయడ అదేమి అందమో. ఇది మంజుభాషిణి వృత్తం. సజగా అనేటువంటి గణాలతో ఏర్పడేటువంటి వృత్తం మంజుభాషిణి. ఏమయ్యా, నేను ఎత్తి చూస్తే నూనె లేదు, తైల సంస్కారం లేదు, కట్టుకున్నటువంటివి నారచీరలు. ఏమిటి అందమేమిటి? సరిగ్గా తలకాయ దూకోలేదు, నారచీరలు కట్టుకున్నావు, అయినా ఇంత అందం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా బాబు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నది. నీ అందం, ఈ దైత్యకాంతలు నీ గురించి చెప్తూ ఉంటే, ఇంత అందగాడు ఈ ఆ దండకారణ్యంలో తిరుగుతున్నాడని చెప్తూ ఉంటే నేను వింటూ ఉన్నాను. కానీ 2-3 ఏళ్ళు అయిందయ్యా నేను ఇక్కడికి రాక, అందుకని నిన్ను చూడలేకపోయినాను. వాళ్ళు చెప్పింది అబద్ధం కాదు అనేటటువంటిది ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే నాకు అర్థమైంది. అసలు నువ్వు ఎక్కడి వాడివి? మీరు అసలు ఎక్కడా? ఇన్ని కాల్వలు గండ్లు దాటి వచ్చితివా? ఏమి కడగళ్ళివి? అసలు ఎక్కడి వాడివయ్యా ఓ అందగాడా? ఇన్నిన్ని కాల్వలు గళ్ళు దాటొచ్చావా? ఇన్ని చెట్లు చేమలు నదీ నదాలు ఇవన్నీ దాటి ఇక్కడికి వచ్చావా? ఏమిటి ఈ కడగళ్ళి? కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఉన్నావు, ముళ్ళ కంచెల్లో నడుస్తూ ఉన్నావేమిటి? నిన్ను చూస్తే
మన్మధుడి అబ్బలాగా కనిపిస్తున్నావు నాకు అన్నది. అంటే మరి అట్లా దానికి ఊహ కలిగింది అంటే దానికి ఏమన్నా దర్శనం కలిగిందేమో. మన్మధుడి అబ్బలాగా కనిపిస్తూ ఉన్నావు. ఎందుకంటే తర్వాత కరుడి దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు కూడా ఆయన దోర్దండ పరాక్రముడు శివుడు అనేటటువంటి మాట చెప్తుంది ఆమె శూర్పణఖ. వీళ్ళంతా కూడా ఒక సత్కార్యం నడవటానికి ఉపకరణాలలాగా వ్యవహరించినటువంటి వాళ్ళు. అట్లా నిజం చెప్పాలంటే ఆ మన్మధుడి అబ్బ ఉన్నాడే వాడు నీ కొనగోటికి కూడా సాటి రాడు అన్నది. ఇందాక మన్మధుడు అన్నది, మన్మధుడి అబ్బ అన్నది, ఆయన నీ కొనగోటికి కూడా సాటి రాడు అన్నది. కడగళ్లతో కాలం గడుపుతున్నావా? గడిచిపోయినటువంటి కాలం గురించి ఆలోచించవాకు. నీకు మంచి రోజులు వచ్చినాయి. వర్తమానం భవిష్యత్తు బంగారంలాగా నీకు ఉండబోతూ ఉన్నది. నువ్వు నాతో జతకట్టు, ఈ గంగానదీ తీరంలో నాతో విహారం చెయ్యి, సుఖాలు అనుభవించు. నేను శ్వాస పీల్చినా విడిచినా నిన్ను రక్షించుకుంటా. అంటే నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎప్పుడూ కూడా నీ మీదనే ఉంటాయి. నేను నిన్ను విశ్వరాట్టును చేస్తాను అని మాట్లాడింది. ఆ మాట్లాడే మాటలలో కొంచెం గర్వం, అదేదో ప్రియంవదో మంజుభాషిణో లేకపోతేనేమో మృదువుగా మాట్లాడుతున్నదనో ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఒక పులి మేకలాగా తోలు కప్పుకున్నదనుకోండి, పులి తోలు కప్పుకున్న మేక అంటారు, కానీ ఉదాహరణ మారుద్దాం. లేకపోతే ఆవులాగా చర్మాన్ని కప్పుకొని వచ్చిందనుకోండి, దాని గర్జన మారుతుందా? దాని రావం మారుతుందా? అట్లనే శూర్పణఖ కూడా కామరూపిగా వచ్చింది, ఒక కామినిగా కనిపిస్తూ ఉన్నది, మెల్లమెల్లగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఆ గొంతులో ఒక భీకరమైనటువంటి రావం వినిపిస్తూనే ఉన్నది. మార్దవంలో కూడా భీకరమైనటువంటి ధ్వని వినిపిస్తూ ఉన్నది. అప్పుడు రాముడు అన్నాడు, గుణము శబ్దగతమే, గుణము శబ్దగతమే. ఇది రాముడే కాదు, విశ్వనాథ వారి మాట కూడా. గుణము అనేటువంటిది కావ్య గుణము అని, శబ్దగతము కావ్యంలో ప్రయోగించబడ్డటువంటి శబ్దాలను బట్టే కావ్యం యొక్క లక్షణం ఉంటుంది, గుణం ఉంటుంది అని ప్రతిపాదించడం అనేటువంటిది. గుణము శబ్దగతమే కాదు, అర్థగతము కూడా. మళ్ళీ ఆయన చెప్తున్నారు, అర్థగతము కూడా. దాన్ని అర్థం చేసుకోగలిగితే అర్థగతమైనటువంటిది గుణం. వాగ్ధోరణి మారిందని అనుకొని నువ్వు మాట్లాడుతున్నావా? విసుగు కనిపిస్తూ ఉన్నది, నీ మాటలలో సణుగు వస్తూ ఉన్నది, విసుగు సణుగు వస్తూ ఉన్నది. ఇందులో సహజత్వం ఏమైనా ఉన్నదా అన్నాడు ఆయన. అంటే నీ నిజ రూపం బయటపడ్డది అని చెప్పడం. మాది అయోధ్య, మాది అయోధ్య, నేను దాశరథిని. పినతల్లి కోరిక మీద నేను అడవులకు వచ్చాను. అడుగడుగో అక్కడ ఉన్నాడు, చెప్పేసేయండి, మీటింగ్లో ఉన్నారు, మాట్లాడారు. అక్కడ ఉన్నాడే అతను నా తమ్ముడు. తల్లి కానకు పంపిన తమ్ముడాతడు. ఈ తమ్ముడు ఉన్నాడే, ఇతను తల్లి అడవులకు పంపితే నాతో పాటు వచ్చినటువంటి వాడు. ఇంకొక తమ్ముడు ఉన్నాడు నాకు, కాలికి చెప్పు లేకుండా చేసే. ఇంకొక తమ్ముడేమో కాళ్ళకి చెప్పులు లేకుండా చేశాడు. ఎందుకంటే చెప్పులు లేకుండా నడుస్తున్నావు ఏమిటి అని అడిగింది కదా, అందుకని చెప్తున్నాడు, మా తమ్ముడికి ఒకటికి చెప్పులు ఇచ్చాను అని చెప్పి. మరి చెప్పులు లేకుండా నడుస్తుంటే ఈ ముళ్ళు పొదలు ఇవన్నీ దాటుతుంటే కాళ్ళకేం గాయాలు కావటం లేదా? అందుకని సమాధానం కూడా చెప్పేస్తున్నాడు. మాపులింగు తిను నియమర్దనంబు సలుపు మైథిలి ఈ మడమల పగుళ్ళ. ఈయనకి వైద్యశాస్త్రంలో కూడా విశ్వనాథ వారికి ప్రవేశం ఉంది, ఆయుర్వేదిక వైద్యం ఇంటింటి చిట్కాల్లో. అందుకని ఆయన చెప్తున్నారు,
అడవుల్లో ఇట్లా నడుస్తూ ఉంటే కాలి పగుళ్ళు మడమల పగుళ్ళు వస్తున్నాయి కదా. ఈ మగుళ్లకు మాపటి వేళ ఈ మైథిలి ఉన్నదే ఇంగుది నూనె రాస్తూ ఉన్నది. ఇంగుది నూనె అంటే గార చెట్టు నూనె. ఆ గార చెట్టు నూనె రాస్తూ ఉన్నది. ఈమె నా భార్య. శివుని విల్లు విరిచి విదేహులు అందరూ చూస్తూ ఉండగా, అందరూ సాక్ష్యంగా ఉండగా ఈమెను నేను చేపట్టాను. స్త్రీలకు మోహం ఎక్కువ అంటారు. ఎంత మోహం ఉన్నా మరీ నీ మొరటుతనం బాగలేదు. భార్యల ముందు పరపురుషుడి పట్ల మోహాన్ని ప్రదర్శించడమా అని చెప్పి అన్నాడు. వారించాడు, హెచ్చరించాడు స్వామి. ఆ రామస్వామితో ఆమె శూర్పణఖంటోంది, ఎంత అల్పబలులు అంత అధిక వివేకులు మనుష్య జాతి. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పద్యాన్ని ఇచ్చారు విశ్వనాథ. ఎంత అల్పబలులు అంత అధిక వివేకులు మనుష్య జాతి, తెలియమీరు తెలివి ఇంత దేవతలకైనా ఉండదు, రాక్షసులు సరే పరాస్తమతులు. చక్కటి నరజన్మ వచ్చింది. ఆ నరజన్మ యొక్క విశిష్టత తెలుసుకొని మనం ఆ నరజన్మలో గనక నరుళ్లాగా కొద్ది కాలమైనా బ్రతకగలిగితే ధన్యత కలుగుతుంది అని గుర్తు చేయటానికి విశ్వనాథుడు చెప్తూ ఉన్నటువంటి మాట. ఎంతటి అల్పబలులో, దేవతల కన్నా రాక్షసుల కన్నా బలంలో అల్పులైనటువంటి వాళ్లే మానవులు. కానీ అంత అధిక వివేకులు, దేవతల కన్నా అధికమైనటువంటి వివేకులు. నరులకు ఉన్నటువంటి తెలివి దేవతలకైనా సరే ఉండదు. ఇక రాక్షసుల పరాస్తమతులు, అసలు వాళ్ళు మతే లేనటువంటి వాళ్ళు, ఎక్కడనో దాచిపెట్టి మతిని దాచిపెట్టి పుట్టినటువంటి వాళ్ళు. పరాస్తమం వేరొక చోట ఉంచబడినది, పరాస్తమం అనేటువంటిది. ఆ మతి లేనటువంటి వాళ్ళు. నువ్వు నన్ను గుర్తుపట్టావు. ఎందుకు ఈ మాట అంటోంది అంటే, నువ్వు నన్ను గుర్తుపట్టావు, నీ స్వరం సహజంగా లేదన్నావు కదా. ఇక దాచి లాభం లేదయ్యా, చెప్తున్నాను విను. ఈ ముజ్జగాలనేటటువంటి రావణుడు అనేటువంటి వాడి గురించి విన్నావు కదా. అతడు నా పెద్ద తల్లి కొడుకు. రావణ, కుంభకర్ణ, విభీషణులు అనేటటువంటి ముగ్గురు అన్నదమ్ములు. అటు తర్వాత కరుడు, దూషణుడు అనేటువంటి వారి ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఐదుగురి కన్నా పెద్దదానిని నేను, వారికి అక్కగారిని. నేను ఒక్కదాన్నే ఈ వంశంలో ఆడబడుచుని. అందుకని నా సోదరులంతా కూడా నేను గీచినటువంటి గీటు దాటరు. రావణుడి గురించి నువ్వు విన్నావో లేదో రామా. ఆ రావణుడు ఎంత పరాక్రమవంతుడో తెలుసా. ఆదిశేషుడు అవలీలగా ఈ భూమిని మోసినట్లు, మేనమామ ప్రాళగంపలో పెట్టుకొని పెళ్లి కూతురుని మోసినట్లు, ఎంత పోలికో చూడండి, మోసినట్లుగా అవలీలగా 20 చేతులతో కైలాస పర్వతాన్ని మోసినటువంటి వాడు రావణుడు. అంటే కైలాస పర్వతాన్ని పేళగంపగా మోశాడు. పేళగంపగా పోలిస్తే ఆ పేళగంపలో ఉన్నటువంటి పెళ్లి కూతురు ఎవరు? అమ్మ పార్వతీదేవి. పార్వతీదేవి ఆ పెళ్లి కూతురు. అట్లనే ఆ మోసినటువంటి వాడు నంది శపిస్తాడు అని కోపించి, పార్వతీదేవి భయపడుతోంది అని అనుకొని వదిలిపెట్టాడే తప్ప, లేకపోతే కైలాస పర్వతాన్ని భూమికి తెచ్చేటటువంటి వాడే అని చెప్పింది. అంతేకాదు నా సోదరులు మిగిలిన వాళ్ళంతా ఉన్నారే, ఈ ఐదుగురు కూడా గొప్ప తపస్సు చేసినటువంటి వారు. వీరు తపస్సులో బ్రహ్మను మెప్పించినటువంటి వారు, విద్యాధికులైనటువంటి వారు, వేదాలు చదువుకున్నటువంటి వారు. వేదాలు కూడా అక్కడిక్కడ చదువుకోలే, బ్రహ్మగారి తొడపైన కూర్చొని వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. వాళ్ళ దగ్గర పాండిత్యం ఉన్నది, శౌర్యం ఉన్నది. ఆ పాండిత్యంతో శౌర్యంతో లోకాలను అన్నింటినీ ఏలుతున్నటువంటి వాళ్ళు. ఈ పాండిత్యము శౌర్యము దీపించిన ఎట్టి సర్వదితి సుతరాజ్య వ్యాపారంబుల మీదను
నీ పెత్తనదారుతనము నెగడంజేతున్. ఓ రామా, నువ్వు కనుక నా చెయ్యి పట్టుకున్నట్లయితే, నాతో కూడినట్లయితే, ఈ పాండితీ ప్రకర్ష ఉన్నటువంటి నా సోదరులు ఉన్నారే, వీళ్ళందరి మీద పెత్తందారు నువ్వే. వాళ్ళ శౌర్యంతో సంపాదించినటువంటి రాజ్యం పైన పెత్తందారు నువ్వే. సర్వదితిపతి రాజ్యం, వీటన్నిటి మీద కూడా నువ్వే పెత్తందారు అవుతావు అన్నది. అనగానే ఇదిగో రావణాసురుణ్ణి గురించి విన్నాడు కదా రామచంద్రమూర్తి. ఆయన అంటున్నాడు, మీ తమ్ముడు అంటున్నావు రావణుడు, ఆయన్ని గురించి మా ముత్తాతల కాలం వాడు అని విన్నాను నేను. ఇప్పటివాడు కాదు ఆయన. నువ్వు ఆయన కన్నా పెద్దవాడివి, పెద్దదానివి. అంటే నీ వయస్సు ఎంత ఉండాలి? నాకా నిండా 40 ఏళ్ళు నిండలేదు. నీకేం కొడుకు, మొగుడు, కొమ్మలు ఏవీ లేవా? మొగుడు, కొడుకు, కొమ్మలు. కొమ్మలంటే మనవాళ్ళు మనవరాళ్ళు, ఈ వంశవృక్షం. వాళ్ళు ఎవరేం లేరా? నిన్ను అదుపులో పెట్టరా? వాళ్లతో నాకు పెద్ద శత్రుత్వం వస్తుంది కదా నీ చేయి పట్టుకున్నట్లయితే. అయినా ఇదిగో ఈ జానకి ఉన్నదే, నన్ను నమ్మి వచ్చింది ఈమె. నన్ను నమ్మి వచ్చినటువంటి, నా వెంట అడవులకు వచ్చినటువంటి జానకిని అడవులలో విడిచిపెట్టి వెళ్ళడం న్యాయమా? అట్లా చేస్తే నాకు పుట్టగతులు ఉంటాయా? ఇంకా నువ్వు నన్ను ప్రేమించావు, సరే, నేను నిన్ను ప్రేమించాలా వద్దా? నేను నిన్ను వలచాలి కదా. ఈ సీత నా ఇల్లాలు, ఆలోచించు, ఆమెని చూడు, అతిలోక సౌందర్యవతి ఆమె. నీదా కామరూపం. చూడడానికి చెట్లన్నీ ఒక్కలాగానే ఉంటాయి, కానీ ఆ చెట్టు ఫలాలు వేరు, ఈ చెట్టు ఫలాలు వేరుగా ఉంటాయి. నీ రసాల వృక్ష ఫలాలు ఎంతకాలం ఉంటాయి? అంటే కామరూపంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ సంసారం చేసేటువంటి సమయంలో కామరూపం పోతుంది, నిజరూపం వస్తుంది అనేటువంటిది, అది కూడా మను చరిత్రలో సుస్పష్టంగా చెప్పబడ్డటువంటి మాట. కానీ ఇది సహజమైనటువంటి రూపం కాదు. ఇక నువ్వు వివేకం లేకుండా మాట్లాడవద్దు అని చెప్పి అన్నాడు. అనగానే దాని వివేకం నిజంగానే పోయింది. నిజంగానే పోయి తన అసలైనటువంటి నిజరూపాన్ని చూపించింది. నిజరూపాన్ని ఎప్పుడైతే రాక్షసీ రూపాన్ని చూపించిందో, ఆ రూపాన్ని చూడగానే జానకీదేవి స్పృహ తప్పి పడిపోయింది. ఒక చెయ్యిని ఆమె పైన వేశాడు ఆయన. వేసి శూర్పణఖతో అంటున్నాడు, చూశావా, నీ రూపం చూడగానే ఏమో పడిపోయింది. ఎంత సుందరమైనటువంటి రూపం నీది. అయినా నీ రూపానికి నా రూపానికి పోలిక ఎక్కడా? పిల్లి ఎలుక మగని పెండ్లాడనేటికి. ఎంత నవ్వు తెప్పించేట్టు రాశారో పద్యం. పిల్లి ఎలుక మగని పెండ్లాడనేటికి, పులియు దుప్పిరాజు పొందనేలా, అగ్నిశిఖయుదూదినభిగమింపగనేలా, అయిన మగడు లేడు అప్పడంబు. నీకు నవిలి పారేయటానికి మొగుడు లేడా? అప్పడంలాగా నవిలేయటానికి. ఏమిటి ఇదేమిటి? పిల్లి ఎలుక ఎలుక నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఆడపిల్ల మగ ఎలుకను అడిగినట్టుగా ఉన్నది. పిల్లి ఎలుకను పెళ్లి చేసుకుంటుందా? పులి దుప్పుని పెళ్లి చేసుకుంటుందా? ఎక్కడైనా సరే అగ్నిశిఖ దూది పైన వచ్చి పడితే ఆ దూది బతుకేమిటి? చెప్పి, పిల్లి నోట్లో ఎలుక, పులి నోట్లో దుప్పి, అగ్ని నోట దూది. అట్లానే నీ నోట పట్టానికి నీ మొగుడు ఉన్నాడు కదా, నేనెందుకు? నేను క్షత్రియుణ్ణి, నీవు విప్రకాంతవు. అలానే నేను మానవుణ్ణి, నీవు దైత్యకాంతవు. నీవు గొప్పింటి బిడ్డవి. పరాక్రమం శౌర్యం బాగా ఉన్నటువంటి వాళ్ళు సర్వలోకాలని కూడా
అధీనంలోకి తెచ్చుకున్నారు, ఏలుతున్నారు, ఐశ్వర్యవంతులని చెప్పావు. వాళ్ళందరూ నువ్వు చెప్తే వింటారని చెప్పావు కదా. అందుకని నువ్వు ఐశ్వర్యవంతురాలివి, గొప్పింటి బిడ్డవి. నేను కాననవాసినైనటువంటి వాడిని, నీకు నాకు ఎట్లా కుదురుతుంది అని చెప్పి అనగానే శూర్పణఖ పక్క నవ్వింది. నవ్వి, నా భర్త వచ్చి నిన్ను అడుగుతాడా? ఇది సాధ్యమయ్యేటటువంటి పనేనా? సహజంగా మనుష్యులకు ఉండేటటువంటి కామం కన్నా దైత్యకాంతలకు, రాక్షసులకు కామం ఎక్కువగా ఉంటుంది. ఈ కామము తీర్చుకోవలసినటువంటి అవసరం ఉన్నది. తీరకపోతే చాలా దుఃఖం పొందవలసి వస్తుంది అని సంసార సుఖాలను గురించి, ఆ అవసరాన్ని గురించి రామచంద్రమూర్తికి వివరించి చెప్పటం మొదలుపెట్టి, అప్పుడు రాముడు, నువ్వు నన్ను ఎందుకు వలచావమ్మా? నా అందాన్ని చూసే కదా. అడుగడుగో అక్కడ చూడు, ఆ అందగాడు ఉన్నాడే సౌమిత్రి, నా తమ్ముడు, ఎర్రటివాడు. ఆ ఎరుపు అనేటువంటిదే తప్ప ముమ్మూర్తులో నాలాగనే ఉంటాడు ఆయన. అందుట్లో 13 ఏళ్ల నుంచి స్త్రీ వియోగంతో ఉన్నాడు. కాబట్టి అక్కడికి వెళ్ళు, నువ్వు అతన్ని వరించు. అంతేకాదు, అక్కడికి వెళ్ళి నేను చెప్పానని నా మాటగా చెప్పు, వింటాడు అని చెప్పి అన్నాడు. చూస్తే పర్ణశాలకు దూరంగా ఒక చెట్టు నీడన నిలబడి పర్ణశాల వంక రెప్ప కొట్టకుండా చూస్తూ ఉన్నటువంటి వాడు కనిపించాడు లక్ష్మణుడు. ఎట్లా ఉన్నాడయ్యా అంటే, ధనస్సు పైన ఆనుకొని నిలబడి చూస్తూ ఉన్నాడు. అంటే ఎక్కువ పెట్టినటువంటి ధనస్సు సిద్ధంగా ఉన్నది. రామయ్యకు ఏ ఆపద కలిగినా వెంటనే శరసంధానం చేయడమే, అట్లా సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళింది, వెళ్ళి అంటోంది, అన్నకు రాజ్యము పోయినదన్నన్ తనకెట్లు వచ్చునాయని ఊహింపన్నేర్చిన లోకంబున ఎన్నన్ నీ వంటి వాడు అహీనుండు సుమ్మి. ఆహా, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు! అహీనుడు, చాలా గొప్పవాడివి నువ్వు. ఎందుకని? లోకంలో అన్నగారికి రాజ్యం పోయింది అని అంటే, ఓహో పోయిందా, నాకెప్పుడు వస్తుంది అని అడిగేటటువంటి రోజులలో నువ్వు ఉన్నావు. ఎంత గొప్పవాడివి నువ్వు అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి, నా మనస్సు నీ మీద లగ్నం అయిపోయింది, నువ్వు కోరుకుంటే ఈ రాక్షస రాజ్య పీఠం పైన నిన్ను కూర్చోబెడతాను అన్నది. నేను నీతోనే ఉంటా, ఈ పర్ణశాలలో ఆకులు అలమలు తింటూ బతుకుతా, నీతో పాటే ఉంటా, నువ్వు పెట్టింది తింటా, నువ్వు చెప్పినట్టు వింటా అన్నది. అనగానే లక్ష్మణస్వామి అంటాడు, నా ఒక్క పొట్ట కోసమే ఆ అన్నపైన్ వనాన ఆధారపడంగా యుక్తము కాదంచు చేయుదు ఉపవాసము అశేష దినంబుల్. నీకు ఆకులలో నేనెక్కడ తెచ్చిపెట్టేది? నా ఒక్క పొట్ట కోసం మా అన్నగారి మీద ఆధారపడడం ఇష్టం లేక ఎన్నో రోజుల నుంచి నేను ఉపవాసాలు ఉంటున్నా. నాకే తిండి లేదు, నీకెక్కడ తెచ్చి పెట్టాలి? పైగా నీ పొట్ట కైవారం చూస్తే 1 యోజనం అంత ఉంది ఆ కైవారం. నీకు భోజనం నేను ఎక్కడి నుంచి తెచ్చేది అనగానే అది అంటుంది, నా నెత్తికి నూనె కానీ కట్టుకోవడానికి బట్ట కానీ నిన్ను నేను అడగను. అంతేకాదు, నువ్వు నా ఆహారం కోసం శ్రమ పడవలసినటువంటి పని లేదు. ఈ చుట్టుపక్కల 10 ఆమడల దూరంలో రేపులు మాపులు ఎప్పుడైనా సరే ఏ మృగం తిరిగినా దాని వాసన నేను పీల్చగలను. ఏ మృగము రావం చేసినా దాన్ని నేను వినగలను. అంటే మృగం తిరిగితే ఆ వాసన బట్టి ఆ మృగం అక్కడ ఉందనుకుంటుంది. దాని సవ్వడి వినపడితే ఆ సవ్వడిని బట్టి అక్కడ ఉంటుంది అని అనుకొని ఏం చేస్తుందిట? ఊపిరి పీల్చి వేగంగా ఊపిరి లోపలికి పీలుస్తుందిట.
పీల్చి ఏ జంతువునైనా నోటి వరకు తెచ్చుకొని తినగలను. ఇక్కడ ఉండి హాయిగా నా ఆహారాన్ని సంపాదించుకోగలను. ముక్కు చెవులు ఎందుకు కోశాడో ఇప్పుడు అర్థమై ఉంటుంది. దూరంగా ఉన్న జంతువు వాసన చూసి అది లోపలికి గుంజుకొని స్ట్రాతో పీల్చినట్టుగా పీల్చి చేసేయగలదు. నేను తినను, నిద్రపోను, నీతోనే నా జీవితం అని చెప్పి అన్నది. అనగానే లక్ష్మణుడు అంటున్నాడు, నువ్వు తినవా, నిద్రపోవా, అయినా సరే నేను నిన్ను చేపట్టను. మీ అన్నయ్య పంపించాడు నన్ను, మీ అన్నగారు పంపించారు, వారి ఆజ్ఞ నువ్వు పాటించవా? అన్నగారి దగ్గరికే వెళ్తాను, ఆయనకే చెప్తాను అన్నది. సరే వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళింది. రుసరుసలాడుకుంటూ పన్నశాల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, నీ మాటలు వింటాడని చెప్పావే మీ తమ్ముడు, వినలా, నన్ను పంపించేశాడు అని చెప్పి అన్నది. అనగానే ఏనంటాడు, నేను వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళావు, వాడు వద్దంటే ఇంకొకటి దగ్గరికి వెళ్ళాలి కానీ మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నాడు. అనగానే సీత అన్నది, స్త్రీ కదండి, సుకుమారమైనటువంటి మనస్సు ఉంటుంది, లలితమైనటువంటి మనస్సు. పాపం దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, దాని కోరిక సమంజసంగానే ఉన్నది అనేదట సీత. అనగానే శూర్పణఖంటుంది, అసలు నీ వల్లనే ఇదంతా జరుగుతోంది. నువ్వు నా పక్షాన మాట్లాడినట్టు మాట్లాడి నీ మొగుడి మనస్సు కాస్త విరిచేశావు. ముందు నిన్ను కరకరా కొరికి, నీ మెడ కొరికి నిన్ను తినేస్తే నువ్వు లేకపోతే ఈయన నన్ను ప్రేమిస్తాడు అని చెప్పి మీదికి వచ్చింది. మీదికి వస్తూ ఉంటే ఈమె పెద్దగా కేక పెట్టి మూర్ఛపోయింది. అప్పుడు రాముడు ఆ శూర్పణఖకు సీతకు మధ్యలో అడ్డంగా వచ్చి నిలబడి లక్ష్మణ అని పిలిచాడు. ఆ లక్ష్మణుడు వచ్చాడు. వచ్చి గబగబా దీని ముక్కు చెవులు కోశాడు. కోసి ఏమన్నాడంటే, ఇక 10 ఆమడలలోని జంతువులకు భద్రము పో అన్నాడు. అది ఇందాకటి దానికి సమాధానం చెప్పేశాడు. ఆ నెత్తురోడుతున్న ముఖంతో అది ఆకాశానికి ఎగిరింది. ఎగిరి, ఇల్లలకగానే పండుగ కాదు, మీ సంగతి చూస్తాను అన్నది. మామూలుగా మాట్లాడుకునేటువంటి మాటలు సామెత, ఇల్లకగానే పండగ కాదు, మీ సంగతి చూస్తానన్నది. అక్కడి నుంచి దండకారణ్యంలో కరదూషణలో ఉన్నటువంటి చోటికి వెళ్ళింది. సోదరి దుస్థితిని చూశారు. ఏమిటిది ఇట్లా అయినావు అని అడిగితే అక్కడ ఒక చిన్న మెలిక వేసింది. ఎవడో ఉత్తరాది నుంచి వచ్చాడు అంటే ఈ ప్రాంతీయ భేదాలు అప్పటి నుంచే ఉన్నాయి. ఎవడో ఉత్తరాది నుంచి వచ్చాడు, రాముడట సీతతో లక్ష్మణుడితో ఇక్కడికి వచ్చాడు, ఆ లక్ష్మణుడు నన్ను ఈ విధంగా చేశాడు అని చెప్పి అన్నది. అనగానే ఎక్కడి వాడో ఇక్కడికి వచ్చి ఇట్లా చేయటం ఏంటి, మా బజారు వచ్చి కొడతావా నన్ను, రా చూసుకుందాం అన్నట్టుగా చేయడం ఏమిటి అని కరుడు 14 మంది సేనాపతులను, సేనానాయకులను ఆయన వీళ్ళ మీదకి దండయాత్రకు పంపించాడు. వాళ్ళు భీకరమైనటువంటి యుద్ధం చేశారు రామచంద్రమూర్తి పైన. వాళ్ళలో ప్రధానమైనటువంటి వాడు దుర్ముఖుడు అనేటటువంటి వాడు. ఆ దుర్ముఖుడు అనేటటువంటి వాడు, ఎందుకంటే యుద్ధ వర్ణన చాలా ఉందండి, మొత్తం 125 పద్యాల పైన ఉన్నది. కానీ కథను సూక్ష్మంగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఆ దుర్ముఖుడు అనేటటువంటి వాడు శూలం తీసుకొని రామచంద్రమూర్తికి పొడవడానికి, గాయం చేయటానికి మీదికి వస్తూ ఉంటే, ధనువున త్రాటిని గూర్చుటయును, బాణంబును తొడుగుటయును, రివ్వను నమ్మున శూలము విరుగుటయును, అనగా ఇది ఎల్ల జరిగనా అనిపించన్. వాడు శూలం పట్టుకొని వస్తూ ఉంటే ఈయన ఎప్పుడు ధనుస్సు తీశాడో తెలియదు, ఎప్పుడు తాడు బిగించాడో తెలియదు, ఎప్పుడు బాణం తొడిగాడో తెలియదు, ఎప్పుడు రివ్వన్నటువంటి శబ్దంతో ఆ బాణం వచ్చిందో తెలియదు, ఎప్పుడు వాడు చచ్చాడో తెలియదు. ఆ రకంగా వాడు మరణించాడు. వాడే కాదు, వాడితో పాటు వచ్చినటువంటి 14 మంది సేనానాయకులు కూడా మరణించారు. ఇదంతా కూడా
ఆకాశ మార్గాన ఉండి శూర్పణఖ చూస్తూ ఉన్నది. 14 మంది మరణించేసరికే దానికి ప్రతీకారం తీరేటట్లు అనిపించలా. బాగా బిగ్గరగా ఏడుస్తూ, భయపడుతూ, ఏడుస్తూ మళ్ళీ ఖరుడి దగ్గరికి వెళ్ళి 14 మంది చచ్చిపోయినారు అనేటువంటి విషయం చెప్పింది. చెప్పగానే ఖరుడు ఏం చేశాడు, తన తమ్ముడు అయినటువంటి దూషణుణ్ణి పిలిచాడు. అట్లానే ఖరుడికి అంగరక్షకుడు త్రిశిరుడు అనేటువంటి వాడు ఉన్నాడు, వాణ్ణి కూడా పిలిచాడు. అట్లనే మిగిలినటువంటి అమాత్యులు, ముఖ్యమైనటువంటి సేనానాయకులు, దైత్య ముఖ్యులు మొదలైనటువంటి వాళ్ళని పిలిచాడు. పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. దీంట్లో ఎంతమంది ఉన్నారట అంటే 18 మంది ఉన్నారట. అష్టాదశ పరిషత్తు అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి శూర్పణఖను పిలిచి అసలు ఏం జరిగింది చెప్పు అంటే, ఇక్కడ సంపూర్ణంగా యుద్ధానికి పోవడానికి సిద్ధపడుతున్నాడు కాబట్టి ఆ యుద్ధానికి పోవడానికి సిద్ధపడే ముందు అందరికీ కూడా చెప్పి అందరి అనుమతి తీసుకొని అంత బలగంతో వెళ్ళాలి అనేటువంటి సన్నాహాలు అన్నమాట ఈ పరిషత్తులో చర్చలు చేయటం అనేటువంటిది అని చెప్పి అడిగితే, శూర్పణఖ జరిగినటువంటి వృత్తాంతం చెప్తూ కొన్ని కల్పించి కూడా ఉన్నవి కొన్ని లేనివి కొన్ని ఇవన్నీ కూడా చెప్పింది. దాంట్లో స్వేనగామి అనేటువంటి వాడు ఉన్నాడు ఒకడు. వాడేం చేశాడంటే, ఓహో తాటకను వధించినటువంటి వాళ్ళు, సుబాహుణ్ణి చంపినటువంటి వాడు, మారీచుణ్ణి పెద్ద దెబ్బ కొట్టి సముద్రంలో పారేసినటువంటి వాడు, శరభంగుణ్ణి సంహరించినటువంటి వాడు ఇతనే కదా అని చెప్పి అన్నాడు. అతను గుర్తుపట్టాడు. ఆ బాలుడే ఈ రాముడు అన్నాడు. దూషణుడు అంటాడు, పిల్లవాళ్ళలాగా ఉన్నాడని చెప్తున్నావు కదా, పిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టవలే. ఇది కూడా పద్యంలో ఇరికిచ్చేశారు విశ్వనాథ. పెద్ద కర్రతో కొట్టవలే అన్నాడు. ఖరుడు అంటాడు, సాధు మృష్టాన్న భోజన సమయమందు పంటి కిందకు గులకరాయి వచ్చినట్లు వీడొకడొచ్చాడు అన్నాడు. చక్కటి భోజనం చేస్తూ ఉంటే మృష్టాన్న భోజనం పంటి కిందికి గులకరాయి వచ్చినట్టు. మృష్టాన్న భోజనం ఏమిటి వాళ్ళకి మృష్టాన్న భోజనం? అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని మునుల్ని పీక్కొని తింటమే వాళ్ళకి మృష్టాన్న భోజనం. ఆ తింటూ ఉంటే అడ్డుపడుతున్నాడు రామచంద్రమూర్తి. అది అప్పుడు శూర్పణఖ అంటోంది, ఇంత బలగం ఉన్నది నాకు, ఏం ప్రయోజనం? నేను ఇంత భంగపడ్డా. మనం అంటుంటాం తలంత బలగం ఉంది, తలకు పోసే దిక్కు లేదని. అగో అట్లా రెచ్చగొట్టినట్లు మాట్లాడుతూ ఉన్నది. అప్పుడు ఖరుడు అన్నాడు, సర్వ సైన్యాన్ని సమాయత్తం చేయండి అన్నాడు. ఆ సైన్యం అంతా కూడా సమాయత్తమైంది. యుద్ధానికి బయలుదేరుతున్నారు. బయలుదేరుతుండగా అపశకునాలు తోచినాయి. అగో అపశకునాలు కనపడుతున్నాయి, కొద్దిసేపు ఆగుదాం అనేటువంటి మాటలు వచ్చినాయి. మాటలు వస్తే ఖరుడు అంటాడు, ఎవడో అల్పునకు శివాశివములు. శుభం అశుభం, శకునం మంచి శకునం అపశకునం అనేది ఎవడో అల్పుడికి, అంతేగాని నాకు అశుభాలా? 1000 సంవత్సరాలు యుద్ధం చేసినా పరాజయం పొందనటువంటి వాడిని నేను, నన్ను ఈ అపశకునాలు ఏం చేస్తాయి అని అనుకున్నాడు. బయలుదేరుతున్నాడు. దేవతలు భయపడిపోయినారు. వీడు యుద్ధానికి బయలుదేరుతుంటే భయపడిపోయి మునుల ముఖత స్వస్తి వాచకాలు, శాంతి పాఠాలు పలికారు. స్వస్తి గోబ్రాహ్మణులకును, స్వస్తి సర్వభూతములకును, స్వస్తి ప్రభూత శౌర్యులకును, దశరథ శ్రీరామ లక్ష్మణులకు, స్వస్తి సర్వధర్మార్థ ప్రశస్తలకు. లా వారికి మేలు కలగాలి, రామలక్ష్మణులకు మేలు కలగాలి అంటూ స్వస్తి వాచకాలు పలికారు. ఆ స్వస్తి కూడా ధర్మార్థ ప్రశస్తలు అని చెప్పేటువంటి ప్రయోగం చేశారు అక్కడ. రాముడు ఈ ఉత్పాతాలన్నింటినీ చూశాడు. అదే దండకారణ్యంలో కదా వాడు ఖరుడు బయలుదేరేటప్పుడు వచ్చినటువంటి అపశకునాలు, ఉత్పాతాలు చూసి తమ్ముడితో అన్నాడు, ఇది శూర్పణఖ సోదరులు చేసేటటువంటి ఉత్పాతం, వాళ్ళ వల్ల కలుగుతూ ఉన్నటువంటి. ఈ అడవిలో ఇప్పటి వరకు కొద్ది మందిని మాత్రమే దైత్యుల్ని చంపాం.
కొద్దిమంది దైత్యులను చంపి ప్రయోజనమేమున్నది? వారి మూలాలను తెగటారిచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మునులకు రక్ష కలుగుతుంది. మూలాన్ని నరికివేయాలి. మనకు సమయం ఎక్కువ లేదు. ఎందుకు లేదట? పదునేనవ వచ్చిన మొదలి దినంబే అయోధ్యపురి నుండక తప్పదు అతి తీక్షణు భరతు కొదయగు వనమాట. అతి తీక్షణు భరతుడు కొదయగు మనమాట మౌని కూటులయందున్. 15వ సంవత్సరం ప్రవేశించగానే మొట్టమొదటి రోజుననే అయోధ్యలో నేను ఉండాలి, తప్పదు. ఎందుకని? భరతుడు అతి తీక్షణుడైనటువంటి వాడు. శపథం చేశాడు కదా, 14 సంవత్సరాలు పూర్తయిన వెంటనే నువ్వు గనక అయోధ్యకు రాకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానన్నాడు ఆయన. అందువల్ల తప్పనిసరిగా వెళ్ళవలసి ఉన్నది. సమ అంటే సంవత్సరం. అందుకని ఈ లోపుగా కొద్ది సమయమే ఉన్నది కాబట్టి ఈ కొద్ది సమయంలోనే మునులకు ఇచ్చినటువంటి మాట నేను నెరవేర్చుకోకపోయినట్లయితే ఆ మాట తప్పిన వాణ్ణి అవుతాను. ఇక్కడ మునులను పీడించేటువంటి దైత్యులను మనం సంహరించకపోతే ఏం చేస్తారో తెలుసా? మనం ఈ దండకారణ్యం నుంచి 14 ఏళ్ళు పూర్తి అయ్యి అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఈ రాక్షసులంతా చెలరేగి ఈ మునుల పైన పడి వడ్డీతో సహా తీర్చుకుంటారు. మనం ఉన్నప్పుడు నివారణగా ఉన్నారు, అటు తర్వాత వడ్డీతో సహా వాళ్ళ మీద కోపాన్ని తీర్చుకుంటారు. మునులకు రాక్షస బాధ లేకుండా చేస్తాను అని చెప్పి అనగానే లక్ష్మణుడు అంటాడు, అన్నా నేను ఉండగా నీకెందుకయ్యా శ్రమ? ఈ పని చేయటానికి నేను చాలు కదా అంటే రాముడు అంటున్నాడు, వాడెంత వాడునైనను పొడిమి తల్లిదండ్రులకు పొరి అన్నలకు వాడు పసివాడే అనియడు వాడి చెడద ఎడద ప్రేమ వైభవ వశమై. వాడెంత వాడైనా కానివ్వండి, మనం అంటాం, పివి నరసింహారావు గారు ఎప్పుడు అంటుండేవాడు, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని. అట్లానే వాడెంత వాడైనా తల్లిదండ్రులకు అన్నలకు వాడు పసివాడే. అటువంటి పసివాడిని ఈ సంకటంలో ఇట్లాంటి ఇబ్బందుల్లో పడేస్తారా? ప్రేమ అనేటువంటిది వాడి మీద ఉండదా? అందుకని నాయనా లక్ష్మణ, నా మాట ఎదురాడకు, నా పైన ఒట్టు నేను చెప్తున్నాను. మీ వదినని తీసుకొని వెళ్ళి ఇక్కడ పర్వతంలో ఒక గుహ ఉన్నది, ఆ గుహలో దాచిపెట్టు. మనం నాసిక్ వెళ్తే చూపిస్తారండి ఒక గుహ, సీతమ్మను దాచిన గుహ అని. బాగా ఒంగోని లోపలికి వెళ్ళి చూడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఈ మాటలు పైనుంచి దేవతలు విన్నారు. దేవతలు విని స్వస్తి వాచకాన్ని మార్చారు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే, రాముడు లక్ష్మణుడు ఇద్దరూ ఉంటే బాగుండేది, ఆ ఇద్దరు కనుక ఎదిరించినట్లయితే ఈ రాక్షసులు తొందరగా సమసిపోయేవాళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు రాముడు ఒక్కడే ఎదుర్కొంటున్నాడు. స్వస్తి గోబ్రాహ్మణులకును స్వస్తి, సర్వభూతములకును స్వస్తి, ప్రభూత శౌర్య సాగరునకు శ్రీరామచంద్రునకు మరియు స్వస్తి వైశ్వానర మార్గమునకు. చివరిలో వాళ్ళ ఆశ కూడా వాళ్ళు ప్రకటించుకున్నారు. స్వస్తి వైశ్వానర మార్గమునకు, రామచంద్రమూర్తికి స్వస్తి, వైశ్వానర మార్గానికి స్వస్తి. అంటే వైశ్వానర మార్గం ద్వారానే వాళ్లకు భోజనం అందేటటువంటిది. ఆ మునులు సంరక్షించబడితేనే వైశ్వానరుడు ఆ హవిస్సును తీసుకొని వచ్చి ఇవ్వగలుగుతాడు అని చెప్పి వీళ్ళు ఇట్లా అనుకుంటూ ఉండగా కరుడు ఆ వస్తున్నటువంటి వాడెవడు, అన్న వస్తున్నాడా తమ్ముడు వస్తున్నాడా అని శూర్పణఖను అడిగాడు. అడిగితే ఆ వస్తున్నవాడు అన్న అని చెప్పింది ఆమె. ఆ రామచంద్రమూర్తిని చూశాడు. ధనుస్సు పట్టుకొని కోదండాన్ని పట్టుకొని వస్తున్నటువంటి ఆ రామచంద్రమూర్తి ఎలా ఉన్నట్ట అంటే, ఇతడు పినాకియో ఏమో త్రిపుర దాహవేళ సముద్భూత విధురమూర్తి, ఈ తండు గరుడియో ఏమో
అమృత కుంభహరణ వేళ అగ్ని నిర్యన్ముఖుండు ఈతండు నృహరియయేమో విదీర్ణాననోజ్జత్కరాళ దంస్ట్రోగ్రమూర్తి ఈతడు కృశాననుడు ఏమో లయాంతోగ్ర ధూమాంబుధర సముద్ధర శిఖుండు జావినిస్వాన ఉగ్ర ప్రతాప చండమూర్తి అంతలో అయ్యే పూర్వపు శాంతమూర్తి తాదృశుని రాముగాంచి భూతంబులు సురల్ మునులు నమస్కార మర్యాదులైరి. కరుడికి ఎట్లా కనపడుతున్నాడు ఈయన అంటే, సమరంలో సాటి లేనటువంటి ధూర్జటిలాగా, పరమశివుడిలాగా, పినాకిలాగా కనిపిస్తూ ఉన్నాడు. అమృత కుంభాన్ని తీసుకొని వచ్చేటప్పుడు అటు దేవతలందరూ కూడా దేవేంద్రుడి వజ్రాయుధాన్ని సైతం లెక్క చేయకుండా ఎదిరి పోరాడి మాతృదాస్య శృంఖలాఛేదనానికి తీవ్రమైనటువంటి ప్రతినబూనినటువంటి గరుత్మంతుళ్లాగా కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాదు హిరణ్యకశ్యపుడి రొమ్ము చీల్చి ధర్మాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి నరసింహస్వామిలాగా కనిపిస్తూ ఉన్నాడు. ఉగ్రుడై లయం చేసినటువంటి అగ్నిహోత్రుల్లాగా కనిపిస్తూ ఉన్నాడు రాముడు. ఆయన వింటి నారి నుంచి వెలువడినటువంటి శబ్దం భయంకరంగా రాక్షస సైన్యానికి వినిపిస్తూ ఉంటే, సురలకు మునులకు మాత్రం ప్రశాంతమైనటువంటి మూర్తిలాగా కనిపిస్తూ ఉన్నాడు. అట్లాంటి వాడిని చూసి మిగిలినటువంటి వాడంతా భయపడుతూ ఉంటే దేవతలు మునులు ఆయనకు నమస్కరించారు. నమస్కార మర్యాదులైరి. ఆ కరుడి సైన్యం అంతా కూడా రామస్వామి మీద బాణాలు గుప్పించడం మొదలుపెట్టింది. ఆ బాణాలు గుప్పిస్తూ ఉంటే స్వామి ఎలా ఉన్నట్టంటే మంచు కప్పినటువంటి మార్తాండుడిలాగా ఉన్నాడు. రామస్వామి మీద బాణాలను ఎక్కుపెట్టినటువంటి ఆ సైన్యం పైన స్వామి 10 50 బాణాలు ఒక్కొక్కసారి ప్రయోగించటం మొదలుపెట్టాడు. స్వామి బాణప్రయోగం చేస్తూ ఉంటే అవి దైత్య సైన్యాన్ని ఎట్లా చేసినట అంటే, వడగళ్ల వానకు కుండలు పగిలిన కుమ్మరి ఆవలాగా చేసిరాయట. విశ్వనాథ వారి ప్రయోగం చూడండి. కుమ్మరి ఆవ కుండలు కాల్చి పక్కన పెడతాడు, వడగళ్ళు పడితే పగిలిపోతాయి, ముక్కలు ముక్కలై చిందర వందర అయిపోయి అక్కడ ఒక ముక్క, అక్కడ ఒక ముక్క, అక్కడ ఒక ముక్క పడిపోతూ ఉంటాయి. అట్లానే స్వామి ప్రయోగించినటువంటి బాణాలతో వీళ్ళ చేతులు, కాళ్ళు, తలలు, మొండాలు ఎగిరి అవతల పడ్డాయి. రథాలు, గుర్రాలు ఇవన్నీ కూడా తెగిపోయి అవతల పడ్డాయి. ఆయన ఒక్కసారే అంతంత బాణాలు వేశారు. సైన్యం భయపడిపోయి వెనక్కి తిరిగి పారిపోవటం మొదలుపెట్టింది. మిగిలినటువంటి సైన్యం పారిపోతుంటే దూషణుడు వాళ్ళందరినీ పిలుస్తున్నాడు. ఓసేన ఈతడొక్కడు లేసున్నములోనికెముక లేకుండా సునాయాసంబుగా చంపగా పరిహాసమ్ముగా పారిపోవుటయ్యయో బలే. ఓ సైన్యమా, మనం 14,000 మంది ఉన్నాం, ఇతను ఒక్కడు సున్నంలోకి ఎముక లేకుండా. మనం మామూలుగా ఈ పద్యాన్ని ఎందుకు చదివానంటే దానికోసమే చదివింది. సున్నంలోకి ఎముక లేకుండా ఈ ఒక్కడిని కొట్టచ్చు, దంచచ్చు. మీరు పారిపోతున్నారేమిటి, ఇదేమిటి అని చెప్పి అన్నాడు. వాళ్లకు ధైర్యం నూరిపోశాడు. మళ్ళీ వాళ్ళు వెనుకకు తిరిగారు. వాళ్ళు బరిసెలు, బల్యాలు, పరిఘలు, ముద్గరాలు మొదలైనటువంటి స్వామి మీద విసిరారు. ఆ వచ్చినటువంటి వాటిని అన్నిటినీ కూడా స్వామి తన శరాలతో ఖండిస్తూ ఉన్నాడు. ఆయుధాల మీదికి వస్తుంటే శరాలతో ఖండిస్తున్నాడండి. మరి ఉత్తగా ఆయుధాలని ఖండిస్తే సరిపోయిందా? రాక్షసుల్ని కూడా ఖండించాలి కదా. విశ్వనాథ వారు ఎంత చక్కగా అన్నారంటే, ఆయన బాణాలు శరాలను ఖండిస్తున్నాయి, ఈ రాక్షసుల తోలు ఒలుస్తున్నాయి. తోలు ఎట్లా ఒలుస్తున్నాయట? ఉడకబెట్టిన చిలగడ దుంప ఒలిచినట్లుగా ఒలుస్తున్నాయట. అది ప్రయోగం. అట్లా వాళ్ళ చర్మాలు ఒలిచాడు. విల్లన్నది కనపడలేదల్ల శరంబు దివిటయు కనపడలేదు,
ఉత్ఫుల్లము శబలితముగా నా వేల్లి తమగు తెల్లి మొగలు విరిసినదనగా. విల్లు కనపడలేదు, బాణాలు కనపడలేదు, అవి ఎక్కువ పెట్టడం కనపడలేదు, ఎప్పుడు మీద వచ్చి పడ్డాయి కనపడలేదు, తెల్లటి మబ్బులు వచ్చి పడుతున్నాయి అన్నట్లుగా ఉన్నది. ఇలా ఖరదూషణుల యొక్క 14,000 మంది సైన్యాన్ని సంహరించాడు. 14,000 సదిశను సైన్యంబు. 14,000 సైన్యం పోయింది. ఫలము లేదటన్న తెలివి రాదు. ఇక యుద్ధం చేసి ఫలం లేదు అనేటువంటి తెలివి రావాలి కదా ఇప్పటికైనా. చివరి 2 లైన్లు అందరం కూడా గుర్తుపెట్టుకోవలసినవి. తనకునైన దాక తట్టనీయదు బుద్ధి, తనకునైన పిదప తట్టుటెట్లు. ఏదైనా సరే మనకు అయిందాక, అనుభవం అయిందాక బుద్ధి లేదు. అనుభవం అయిన తర్వాత ఇంకా తట్టి ప్రయోజనమే ఉంది, ఇంకా తట్టేదే ఉంది అంటున్నాడు. అందుకని ముందే పెద్దవారి ద్వారా తెలుసుకోమని చెప్పేసినండి. బుద్ధిమాలిన దూషణుడు యుద్ధానికి దిగాడు. రాముడు 2 బాణాలతో వాడి 2 బాహువులు ఛేదించాడు, కంఠాన్ని ఉత్తరించాడు. మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమదుడు అనేటువంటి వాళ్ళు రాముడి మీదకి వచ్చారు. వాళ్ళని కూడా సంహరించాడు. అది చూసి ఖరుడు 12 మంది రాక్షసులని, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాళ్లను ఒక్కసారే యుద్ధానికి పంపాడు. 12,000 రాక్షసుల్ని 12 బాణాలతో యమపురికి పంపించాడు రామచంద్రమూర్తి. ఆ యుద్ధ భూమి అంతా కూడా శవాలతో ఉన్నది. నక్కలు, కుక్కలు, ఈగలు వీటితో నిండిపోయి భయంకరంగా ఉన్నది. ఖరుడే స్వయాన యుద్ధానికి రావటానికి బయలుదేరాడు. బయలుదేరితే త్రిశిరుడు ఉన్నాడు, ఖరుడు యొక్క అంగరక్షకుడు, అనుంగు మిత్రుడు. వాడన్నాడు, ప్రభు సేవకుడు ఉండంగా మీరు యుద్ధం చేస్తారా? ప్రభు యుద్ధానికి వెడతాడా? చేయవలసిన పని లేదు, నేను వెడతాను అన్నాడు. త్రిశిరుడు వాడి పేరు. ఎదిరించడానికి వచ్చినప్పుడు వాడు 3 కనపడుతున్నట్ట, కానీ యుద్ధం చేసేటప్పుడు ఒక్కడిగా ఉంటున్నాడు. అంటే మాయ ప్రదర్శిస్తున్నాడు. అయినా రామస్వామి ముందు ఆ మాయ 1 నిమిషం కూడా నిలవలేకపోయింది. వాడు వాన జల్లు చల్లినట్లుగా బాణాలు వేస్తూ ఉంటే ఆ బాణాలు స్వామి తొడలపైన, వక్షస్థలం పైన, ఫాలభాగం పైన, ముఖం పైన గుచ్చుకున్నాయి. నొచ్చుకున్నటువంటి రామచంద్రమూర్తి వాడి దేహాన్ని ముక్కలు ముక్కలయ్యేటట్లుగా శర పరంపర కురిపించాడు. భండన భీముడై కనిపించాడు ఆయన. చూసి మిగిలినటువంటి రాక్షసులు భయపడ్డారు. ఎంత భయపడ్డారంటే, శివునకు మేము ద్రోహము చేసినదేమని, ఇంతగాగ ఉద్భవమగు కోపహేతువగు పట్టదు, ఏ మిగులన్ ప్రయోజనంబవు పడ్డదిది, దానవ మహావిలయంబగు వేళ కావలెన్, కవసిన నిప్పువోని జడగట్టెను వేళకు అమర్చినట్లుగా. మేము శివుడికి ఏం ద్రోహం చేశాం? ఆయనకి ఇంత కోపం ఎందుకు వచ్చింది? ఇంతగా లయ చేసి పారేస్తున్నాడేమిటి? ఏమిటి యుద్ధం వల్ల కలిగేటువంటి ఫలితం? దానవ మహావిలయం అనేటటువంటిది వచ్చింది. శూర్పణఖ నిప్పు తీసుకువచ్చి జడకట్టినట్టుగా చేసింది అని చెప్పి అనుకుంటున్నారు. పరస్పరం యుద్ధం భయంకరంగా జరుగుతూనే ఉన్నది. ఖరుడు రాముణ్ణి ప్రత్యక్షంగా ఎదుర్కోవటం మొదలుపెట్టాడు. త్రిశిరుడు పోయినాడు, దూషణుడు పోయినాడు, ఖరుడు ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నాడు. ఖరుడు గుప్పించినటువంటి బాణాలకు విశ్వనాథ వారు చెప్తారు, ఆకాశము అనాకాశం అయిపోయింది. ఆకాశం అంటే ఆకాశం, గగనం, శూన్యం. శూన్యమైనటువంటిది ఆకాశం, ఏమీ లేనటువంటిది. కానీ ఆకాశం నిండా బాణాలు ఉండేటట్లుగా గుప్పించాడు అనేటటువంటి అర్థంగా చెప్పారు. వారి పోరు చూస్తూ ఉంటే 2 పర్వతాలు ఢీకొట్టుకున్నట్టుగా ఉన్నాయి. ప్రళయకాలంలో 2 సముద్రాలు ఒకదాన్నొకటి కెరటాలతో కొట్టుకున్నట్టుగా, అలలతో కొట్టుకున్నట్లుగా ఉన్నాయి. వారి బాణవృష్టికి సూర్యుడు కనిపించటం లేదు, దిక్కులన్నీ చీకట్లు కమ్ముతూ ఉన్నాయి. ఖరుడు కురిపించేటువంటి బాణవృష్టికి దేవతలు, మునులు భయపడిపోతూ ఉన్నారు.
బాగా విషాదానికి లోనవుతూ ఉన్నారు. పరిస్థితి గమనించాడు రామచంద్రమూర్తి. అగస్త్యుడు ఇచ్చినటువంటి చాపాన్ని తీశారు. ఆ చాపాన్ని పూని కరుడితో అంటున్నాడు, ఓయి నీవు వానికిని వీనికి కార్ముక దక్షుడవేమో, కానీ కైకేయీదేవి నేర్పిన ధనుర్విద్యా పాఠవము నీవెరుంగవు. వాడికి వీడికి వాళ్ళందరి దృష్టిలో నీకు ధనుర్విద్య గొప్పగా తెలిసేమో, కానీ నాకు ధనుర్విద్యా గురువు కైకేయీదేవి, ఆమె నేర్పినటువంటి విద్యా పాఠవం నీకు తెలియదు అన్నాడు. ఇటీవల కాలంలో 2-3 సార్లు, మొట్టమొదట గురువుగారి అవతారికలో చెప్పారు, అటు తర్వాత 2-3 ఉపన్యాసాల్లో కూడా కైక పట్ల రాముడికి ఉన్నటువంటి ఆ ప్రేమను కానీ గురుభావాన్ని కానీ ప్రకటించారు. అట్లనే ఇక్కడ కూడా ప్రకటిస్తున్నారు. ఆమె నేర్పినటువంటి విద్య పట్లు నీకు తెలియవు అంటూ శరసంధానం చేశాడు. వాడి సారథిని కూల్చాడు, రథాన్ని కూల్చాడు. కరుడు గద చేత పట్టుకొని రాముడి మీదికి రావటం మొదలుపెట్టాడు. రాముడు ఆ గదను ముక్కలు ముక్కలుగా చేసి, ఒక్క పాపం చేసిన వాడే ఫలాన్ని అనుభవించక తప్పదు, అనుభవించాల్సిందే, తప్పించుకోలేడు. కానీ నీవు 1000 వర్షాలు జీవించావు, 1000 సంవత్సరాలు జీవించావు. అంటే ఎన్ని పాపాలు చేశావు? ఆ చేసినటువంటి పాప ఫలితం తప్పుతుందా? అయ్యయ్యో జనస్థానపు కొయ్యలు మీరు మునుల తలలు కొరల కొరుకన్ చెయ్యన కటకటలాడిన అయ్యువులివే నాదు జా మహాధ్వని అయ్యన్. మీరు జనస్థానపు కొయ్యలు, కొరకరాని కొయ్యలు అంటాం. ఈ జనస్థానంలో ఉండేటువంటి మొండివాళ్ళు మీరు ఇంతకాలం కూడా మునుల తలలు కొరికారు. కొరుకుతూ ఉంటే ఆ మునులు బాధతో విలవిలలాడుతూ అయ్యో 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 అని అరిచారే అరుపులు, ఆ అరుపులే ఈనాడు నా జారావమైనాయి, నా వింటి ధ్వని అయినాయి. ఆ వింటి ధ్వని అయి మీ అంతు తేల్చడానికి సిద్ధపడ్డాయి. నరమాంసం రుచిగా మెక్కారు కదా, మీ మూకంతా, మీ మూకకు ఫలితం తెచ్చి వచ్చేలాగా, తెలిసి వచ్చేలాగా నీ కంఠాన్ని నేను ఉత్తరిస్తాను. నువ్వు తిన్నటువంటి నరమాంసాన్ని నీతో కక్కిస్తా. ఇది నాకు నా మహారాజు ఆజ్ఞ, నా భరత మహారాజు ఆజ్ఞ అని చెప్పి అన్నాడు. అంటే భరతుడు తనకు ఆ 14 సంవత్సరాలు కూడా అడవులలో ఉండమన్నాడు. అంటే ఉత్తగా ఏదో వనవిహారం చేయమని కాదు కదా, దుష్ట శిక్షణ చేయమని. ఇది భరత మహారాజు ఆజ్ఞ అంటూ ఈయన అడుగు ముందు వేస్తూ ఉంటే వాడు కరుడు ఒక పెద్ద వృక్షాన్ని తీసుకొని రామచంద్రుడి మీదికి రావటం మొదలుపెట్టాడు. అనాయాసంగా రామచంద్రమూర్తి ఒక్క బాణంతోనే ఆ వృక్షాన్ని ఛేదించి వాణ్ణి వధించాడు. ఇప్పటిదాకా 14 మంది సేనానాయకులు, అలానే దూషణుడు, కరుడు, త్రిశరుడు, 14,000 మంది సైన్యం, 12 మంది ప్రత్యేకమైనటువంటి రాక్షసులు, వీళ్ళంతా యుద్ధం చేస్తూ ఉంటే అల్లకల్లోలంగా ఉన్నది ఆ ప్రాంతం అంతా. కరుడు చచ్చిపోయినాడు. గుహలో నుండి ఆ గుహలో కూర్చొని ఈ సవ్వడి వింటూ ఉన్నది సీతమ్మ. లక్ష్మణస్వామి కూడా వింటూ ఉన్నాడు. ఈ యుద్ధము, ఈ హాహాకారాలు అన్నీ వినపడుతున్నాయి. కాసేపు చడి లేదు, చప్పుడు లేదు. ఏమిటి అంత నిశ్శబ్దంగా ఉంది, ఏమైంది అని అనుకుంటూ వాళ్ళు గుహలో నుంచి బయటకు వచ్చారు. వచ్చేసరికి రామస్వామి విచారంగా నిలబడి ఉన్నట్ట. అప్పుడు లక్ష్మణుడు ఆయన్ని చూసి అనుకుంటున్నాడు, ఏ ధనుజుని వధించినను ఇట్టి విషాదమే హృదంతరమున పొందు ఆత్మమర్యాదుడితడు. చంపేదేమో రాక్షసుండండి,
కానీ ఆ రాక్షసుణ్ణి చంపినందుకు హృదయంలో విచారపడేటటువంటి వాడట రాముడు. ఎవరిని చంపినా విచారపడేటువంటి వాడు. అందుకని అయ్యో ధర్మరక్షణ కోసం వీళ్ళని చంపవలసి వచ్చింది కదా అనేటటువంటిది. ఆయన ఆత్మ మర్యాదుడైనటువంటి వాడు అని అనుకున్నాడు. ఆయన సమీపానికి వెళ్ళాడు, నమస్కరించాడు. నమస్కరించి రా అన్నా అని పర్ణశాలలోకి తీసుకుని వెళ్ళాడు. ఈ వార్త ఆ చుట్టుపక్కల అటవీ సీమల్లోకి వెళ్ళిపోయింది. ఆటవికులంతా కూడా సంబరంగా వచ్చారు, పర్ణశాల దగ్గరకు వచ్చారు. రామస్వామిని చూశారు. ఆ స్వామి గాయాలతో ఉన్నాడు. కరుడు వేసినటువంటి బాణాలకు ఆయనకు అక్కడక్కడ దెబ్బలు తగిలి నెత్తురోడుతుంది. ఆటవికులు కదా, వాళ్ళు మందు మాకు చెప్పారట. ఇగో ఈ పసర్రాయి, ఈ మందు వేసుకో, ఇవి తగ్గుతాయి అని చెప్పి వెనక్కి తిరిగి చూసుకుంటూ మళ్ళీ రాముణ్ణి చూస్తూ వాళ్ళు వెళ్ళిపోయినారు. అటు తర్వాత మర్నాడు గోదావరి స్నానం చేసేటువంటి సమయంలో ఈ ఋషులంతా కూడా ఖరదూషణాదులకు, ఆ యుద్ధంలో మరణించినటువంటి వారందరికీ కూడా తర్పణాలు విడిచారు. ఓ రామచంద్ర, నీ వంటి పరాక్రమశాలిని మేం చూడలేదు, నువ్వు మా పాలిటి శుక్లపక్ష చంద్రుడివి అని చెప్పారు. ఆ స్వామికి ఆశీస్సులు ఇచ్చారు. ఈ ఆశీస్సులు అందుకున్నటువంటి రామచంద్రమూర్తి అటు తర్వాత ప్రస్థానాన్ని సాగిస్తారు. రేపు మారీచ ఖండంలో మిగిలినటువంటి కథాకథనం, రామాయణాన్ని ముందుకు నడిపించేటటువంటి గొప్ప మలుపు. ఇవాళ ఒక్క అడుగు పడితే రేపు ఇంకొక అడుగు పడుతుంది. నేటికి స్వస్తి. ఇంతటితో పంచవటి ఖండం సమాప్తం. అనూహ్య స్వరూప చిదానందదీప ధునిబద్ధ చూడ విధూతాఘపాల జనివ్యూహ సంలగ్న జంతు ప్రతాన క్షణావృత్తి బీజాదిశమ్యా కలాప. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహేషాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా